ఫ్రెండ్స్, ఈరోజు మనం పినాకిల్ స్టూడియో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి 1 అవర్ లోపు చూద్దాం. మీరు ఈ సాఫ్ట్వేర్ ట్రయల్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వెబ్సైట్ లింక్ వచ్చేటప్పటికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేశారంటే వెబ్సైట్లోకి వస్తారు. ఇక్కడ మీరు ట్రయల్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాదు, నాకు ఫుల్ వెర్షన్ కావాలి అంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ట్రెచ్లో హౌ టు ఫ్రీ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ పినాకిల్ స్టూడియో అన్నారంటే ఇక్కడ మనకి చాలా వీడియోస్ ఉంటాయి. ఇందులో ఏదో ఒక వీడియో చూసి ఈ సాఫ్ట్వేర్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఒకవేళ లేటెస్ట్ వెర్షన్లు అవైలబుల్ లేకపోతే ఓల్డ్ వెర్షన్లు అయినా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన టోరెంట్స్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు చెప్పాను. అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మనకి డెస్క్టాప్ మీద పినాకిల్ స్టూడియో ఐకాన్ కనబడుతుంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. మనం సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి అంటే ఫైల్లో న్యూలో మూవీ అన్న సాఫ్ట్వేర్లోకి వెళ్తాం, లేదంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసిన సాఫ్ట్వేర్లోకి వెళ్తాం. ఈ కనబడే మొత్తాన్ని పినాకిల్ స్టూడియో యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. మనం స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని మీడియా లైబ్రరీ అంటారు. ఈ మీడియా లైబ్రరీ మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం ఏవైనా వీడియో ఫైల్స్ కానీ, జేపీజీ ఫైల్స్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలి అన్నా ఈ మీడియా లైబ్రరీ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటాం. చూడండి, మన ఫోల్డర్లో ఉన్న వీడియోల్ని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు, లేదంటే ఇక్కడ క్విక్ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. చూడండి, నాకు ఈ జేపీజీ ఫైల్ కావాలి, అలాగే ఆడియో ఫైల్ కావాలి, అలాగే నాకు స్టార్టింగ్ ఇంట్రో కావాలి, ఎండింగ్ ఇంట్రో కావాలి, అలాగే నేను ఎడిటింగ్ చేయాల్సిన వీడియోలు కూడా కావాలి. వీటి వరకు సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నాకు కావాల్సిన ఫుటేజ్ వరకు ఇంపోర్ట్ చేసుకున్నా. నాకు ఇంకా మళ్ళీ కొన్ని ఫైల్స్ కావాలి అంటే మళ్ళీ క్విక్ ఇంపోర్ట్ అంటాం, మళ్ళీ కావాల్సిన ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఎప్పుడైనా ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టైమ్ లైన్. ఈ టైమ్ లైన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ని టైమ్ లైన్లోకి తీసుకొచ్చి వీడియో ఎడిటింగ్ చేసుకుంటాం. వీడియో ఎడిటింగే కాదండి, మనం ఏమైనా ట్రాన్సాక్షన్, ఫిల్టర్స్ ఏది అప్లై చేయాలి అన్నా మన టైమ్ లైన్లోనే అప్లై చేస్తాం. కావాల్సినట్టుగా సెట్ చేసుకుంటున్నా. ఫస్ట్ నాకు నా స్టార్టింగ్ ఇంట్రో ప్లే అవ్వాలి, నెక్స్ట్ నేను ఎడిట్ చేయాల్సిన వీడియో రన్ అవ్వాలి, ఫైనల్గా నాకు ఎండింగ్ ఇంట్రో కూడా ప్లే అవ్వాలి. ఈ టైమ్ లైన్లో మనం వీడియో ఎడిటింగ్ చేయొచ్చు అన్నాం కదా, మనం వీడియో ఎడిటింగ్ చేయాలి అంటే మనకి కొన్ని టూల్స్ యూజ్ అవుతాయి. ఆ టూల్స్ అన్నీ మనకి ఈ లైన్లో ఉంటాయండి. అలాగే మనకి టైమ్ లైన్లో ఉన్న వీడియోకి ట్రాన్సాక్షన్, ఫిల్టర్స్ ఇవన్నీ అప్లై చేయొచ్చు అన్నా కదా, దానికి సంబంధించినవన్నీ మనకి ఈ లైన్లో అవైలబుల్గా ఉంటాయి. మనకి ఫైనల్గా ప్రోగ్రామ్ మౌంటర్. ఈ ప్రోగ్రామ్ మౌంటర్ ఎలా యూజ్ అవుతుందంటే మనం టైమ్ లైన్లో ఏవైనా ట్రాన్సాక్షన్, ఫిల్టర్స్ ఇవన్నీ అప్లై చేస్తాం కదా, మనకి ట్రాన్సాక్షన్ ఎలా అప్లై అవుతుంది, స్లోగా అప్లై అవుతుందా, స్పీడ్గా అప్లై అవుతుందా, అలాగే నీ వీడియో ఎడిటింగ్ కరెక్ట్గానే కట్ చేశానా, ఇదంతా చూసుకోవడానికి ప్రోగ్రామ్ మౌంటర్ అనేది యూజ్ అవుద్ది. అలాగే మన వీడియోకి టూల్స్ ఉన్నాయి కదా, అలాగే వీడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మనకి ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి టైమ్ లైన్లో ఉన్న వీడియోని డబుల్ క్లిక్ చేస్తే మనకి ప్రాపర్టీస్ అనేవి హైలైట్ అవుతాయి. చూడండి, డబుల్ క్లిక్ చేయక్కర్లా, మన వీడియో సెలెక్ట్ చేసుకున్నా మనకి మీడియా లైబ్రరీ పక్కన ఎడిటర్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసినా హైలైట్ అవుతాయి. సాఫ్ట్వేర్ లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 క్లాసెస్ లో చెప్తా. ఫస్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మనం టైమ్ లైన్ లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, అలాగే మన వీడియోకి వాల్యూమ్ అంటే సపోజ్ మీరు రికార్డ్ చేసిన వాల్యూమ్ తక్కువ వస్తుంది అనుకోండి, ఆ వాల్యూమ్ ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అలాగే మన వీడియో మధ్యలో ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలి, అలాగే వీడియో మధ్యలో అడిషనల్ గా ఒక వీడియో ఎలా యాడ్ చేయాలి, అలాగే మన వీడియోతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎలా యాడ్ చేయాలి. మనకి పినాకిల్ స్టూడియోలో స్లైడ్ షో అన్నది డెడ్ ఈజీగా క్రియేట్ చేయొచ్చండి. మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా చెప్తా. అలాగే ఇక్కడ టైమ్ లైన్ లో ఉన్న ఆప్షన్స్ గురించి డీటెయిల్ గా చూద్దాం. అలాగే మీడియా లైబ్రరీలో ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ అన్నిటి గురించి చూద్దాం. అలాగే ప్రోగ్రామ్ మౌంటర్ లో కూడా కింద బటన్స్ ఉంటాయి, ఈ బటన్స్ గురించి కూడా ఫస్ట్ క్లాస్ లో చూద్దాం. మనకి సెకండ్ క్లాస్ వచ్చేటప్పటికి ఈ లైన్ లో టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ అన్నిటి గురించి చూద్దాం. అలాగే వీడియో మీద డబుల్ క్లిక్ చేయగానే ప్రాపర్టీస్ వస్తాయి కదా, ఈ ప్రాపర్టీస్ గురించి కూడా
చూద్దాం. ఇంకా లాస్ట్ ఫైనల్ క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఫిల్టర్స్, ట్రాన్సాక్షన్స్, ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. ఈ లైన్ మొత్తం మనం ఫైనల్ క్లాస్ లో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ గురించి చూద్దాం. మన వీడియోలు ఇంపోర్ట్ చేసుకోవడం ఎలాగో తెలిసింది. అలాగే నాకు నచ్చినట్టుగా ఫస్ట్ నాకు స్టార్టింగ్ ఇంట్రో ప్లే అయ్యి, తర్వాత నా వీడియో ప్లే అయ్యి, అలాగే ఎండింగ్ ఇంట్రో ప్లే అయ్యేలాగా సెట్ చేశాను. దీన్ని ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ చేద్దాం. మనం వీడియో ప్లే చేయాలి అంటే ఇక్కడ ప్లే బటన్ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేసామంటే వీడియో ప్లే అవుద్ది, అక్కడే క్లిక్ చేసామంటే వీడియో అన్నది స్టాప్ అవుద్ది. షార్ట్ కట్లు అలవాటు చేసుకోండి. నేనైతే స్పేస్ బార్ యూస్ చేస్తా. స్పేస్ బార్ క్లిక్ చేసామంటే వీడియో ప్లే అవుద్ది, అదే స్పేస్ బార్ కీబోర్డ్ లో క్లిక్ చేసామంటే స్టాప్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈ రోజు ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని ప్లే హెడ్ అంటామండి. ఈ ప్లే హెడ్ మనం ఎక్కడ పెడితే మనం వీడియోలో అక్కడ ఉన్నట్టు. సపోజ్ నేను ఇక్కడ పెట్టి కీబోర్డ్ లో స్పేస్ బార్ క్లిక్ చేసామంటే మనకి వీడియో అన్నది ఇక్కడ నుంచి ప్లే అవుతుంది. అలాగే ఈ ప్లే హెడ్ మనకి ఎక్కువగా ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఏమైనా ట్రాన్సాక్షన్స్ అప్లై చేయాలి అంటే మనకి ఏ ప్లేస్ లో కావాలో ఆ ప్లేస్ లో ప్లే హెడ్ పెట్టి అక్కడ కట్ చేసుకొని ఆ ప్లేస్ లో ట్రాన్సాక్షన్స్ అప్లై చేసుకుంటాం. చూడండి, ఎప్పుడైనా మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి టైం లైన్ అనేది జూమ్ అయి ఉండాలి. మనం టైం లైన్ జూమ్ చేసుకోవాలి అంటే కింద మనకి మినిట్స్ తో సహా చూపించుద్దండి. మనకి వీడియో ఇక్కడ దాకా వెళ్తే 1 minute, ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా, దాని మీద రైట్ సైడ్ డ్రాగ్ చేసామంటే మనకి టైం లైన్ అనేది జూమ్ అవుద్ది. అదే లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసామంటే మనకి టైం లైన్ అనేది జూమ్ అవుట్ అవుద్ది. చూడండి, ఎప్పుడైనా మన వీడియో కట్ చేసుకునేటప్పుడు టైం లైన్ అనేది జూమ్ లో ఉండాలి. చూడండి, ఒకసారి వీడియో ప్లే చేస్తున్నా. స్టార్టింగ్ లోగో ఇక్కడ దాకా సరిపోద్ది. నాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఇదంతా అవసరం లేదు. దీన్ని మనం కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి స్ప్లిట్ టూల్ ఉంటుందండి. ఈ స్ప్లిట్ టూల్ షార్ట్ కట్ వచ్చి ఎన్ క్లిక్ చేశారంటే మనకి ఆ వీడియో అన్నది అక్కడతో కట్ అయిపోద్ది. చూసారు కదా, ఇది 2 bits కింద డివైడ్ అయిపోయింది. నాకు ఈ బిట్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ప్రీమియర్ లో లైటింగ్ ఎఫెక్ట్స్ చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియోలో లైట్స్ అయితే లేవు కాబట్టి ఈ వీడియో బ్లాక్ స్క్రీన్ లో వస్తుంది. ఇప్పుడు నేను ప్రీమియర్ యూజ్ చేసి ఈ వీడియోకి లైట్స్ ఎఫెక్ట్, ఈ వీడియోకి ఇక్కడ మనం ఎడిటింగ్ చేసుకోవాలి. ఇంకోసారి బ్యాక్ వచ్చి ప్లే చేస్తున్నా. ప్రీమియర్ యూజ్ చేసి ఇక్కడికి నాకు స్ప్లిట్ అవ్వాలి. కీబోర్డ్ లో ఎన్ ప్రెస్ చేయండి. వీడియోకి లైట్స్ ఎఫెక్ట్ ఇక్కడికి మళ్ళీ కట్ అవ్వాలి. కీబోర్డ్ లో ఎన్ ప్రెస్ చేయండి. ఈ బిట్ అవసరం లేదు, డిలీట్ చేయండి. ఇప్పుడు ప్లే చేసామంటే యూజ్ చేసి ఈ వీడియోకి లైటింగ్ ఎఫెక్ట్స్ వేసానంటే మనకి లైట్స్ అనేవి యాడ్ అవుతాయి. మనకి లైట్స్ ఇక్కడ కూడా ఎడిటింగ్ చేయాలి. ఎన్ బటన్. మీకు ఇంకా ఇబ్బందిగా ఉంటే జూమ్ చేసుకోండి. లైట్స్ అనేవి యాడ్ అవుతాయి. మనకి లైట్స్ అనేవి అంటే ఇక్కడ కట్ అవ్వాలి. ఎన్ బటన్. ఈ బిట్ అవసరం లేదు, డిలీట్ చేసుకోండి. అంటే మనకి లైట్స్ అనేవి యాడ్ అవుతాయి. చూసారు కదా, ఈ ప్రాసెస్ లో మనం వీడియో మొత్తం ఎడిటింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వీడియో 1 స్టెప్ చొప్పున బ్యాక్ కి రావాలి అంటే కంట్రోల్ జెడ్, 1 స్టెప్ చొప్పున ఫ్రంట్ కి వెళ్ళాలి అంటే కంట్రోల్ వై. కంట్రోల్ జెడ్ అన్నా అంటే అండు అండి. ఇక్కడ నేను కట్ చేశాను కదా, ఇవన్నీ నాకు వద్దు. నేను స్టార్టింగ్ ఎలా వీడియో తీసుకున్నానో అక్కడికి వెళ్ళిపోవాలి అంటే మనకి ఎక్కడ వరకు పాసిబుల్ ఉందో అన్ని టైమ్స్ వరకు బ్యాక్ వెళ్ళొచ్చు. చూడండి, కంట్రోల్ జెడ్ అన్న అంటే 1 time బ్యాక్ వచ్చా. ఇలాగ మనకి ఎన్ని టైమ్స్ పాసిబుల్ గా ఉందో అన్ని టైమ్స్ వరకు మనం బ్యాక్ వస్తాం. చూడండి, నార్మల్ గా బ్యాక్ వస్తాను. నీ ఫ్రంట్ కి వెళ్ళాలి అంటే కంట్రోల్ వై. చూసారు కదా, నీ ఎడిటింగ్ చేసినట్టుగా మళ్ళీ ఫ్రంట్ కి వస్తా. చూడండి, కంట్రోల్ జెడ్ అంటున్నా, బ్యాక్ వచ్చా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను మాట్లాడిన వాయిస్ నాకు కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది, నేను వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నా మనం వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాల్యూమ్ పెంచాలి అంటే మన వీడియో మీద డబుల్ క్లిక్ చేస్తే వీడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయన్నా కదా, దాని పక్కనే ఆడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. చూడండి, ఈ వీడియో మీద డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడ నాకు వీడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ కనబడుతున్నాయి కదా, దాని పక్కనే ఆడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వాల్యూమ్ పెంచుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ 0 అంటే నార్మల్. మనకి 0 కన్నా ఎక్కువ ఉంటే మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. 0 కన్నా తక్కువ ఉంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుద్ది. చూడండి, ఫస్ట్ వీడియో ప్లే చేయండి. లైటింగ్ ఎఫెక్ట్స్ చూడండి, ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియోలో లైట్స్ అయితే లేవు కాబట్టి ఈ వీడియో బ్లాక్ స్క్రీన్ లో వస్తుంది. ఇప్పుడు నేను చూసారు కదా, తగ్గించానంటే మనకు వాల్యూమ్ అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు నార్మల్ గా పెట్టాలి అంటే దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డిఫాల్ట్ గా 0 ఉంది, 0లో వస్తుంది. చూడండి, నా వీడియోకి అయితే వాల్యూమ్ పెంచక్కర్లా, బానే ఉంది. ఒకవేళ మీరు మాట్లాడిన దానికి వాల్యూమ్ తగ్గితే ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఒక్కొక్కసారి వీడియోల మధ్యలో ఫొటోస్ వచ్చేలాగా కూడా సెట్ చేయాల్సి వచ్చింది. ఎలా సెట్ చేయాలో చూద్దాం.
చూడండి, సపోజ్ నాకు ఇక్కడ ఒక ఫోటో యాడ్ అవ్వాలనుకోండి, మీకు ఏ ప్లేస్లో ఫోటో యాడ్ అవ్వాలో ప్లే హెడ్ అక్కడ సెట్ చేయండి. చూడండి, నాకు ఇక్కడ ఫోటో యాడ్ అవ్వాలి, ప్లే హెడ్ ఇక్కడ పెట్టి నేను ఆల్రెడీ జేపీజీ ఫైల్ ఇంపోర్ట్ చేసుకున్నా కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. నేను ప్లే చేశానంటే నాకు ఫోటోతో పాటు ఆడియో కూడా ప్లే అవుతుంది. అలాగే నాకు ఇటు సైడ్ నుంచి ఒక కలర్ లైట్ రావాలి, పైనుంచి ఒక కలర్ లైట్ చూసారు కదా, నాకు ఈ ఫోటో కొంచెం సేపే ప్లే అవుతుంది, నాకు ఎక్కువ సేపు కావాలి అంటే మనం ట్రిమ్ కూడా చేసుకోవచ్చండి. చూడండి, ఫోటో ఎండింగ్ కి వెళ్ళంగానే ఒక యారో సింబల్ కనబడుద్ది, మనం రైట్ సైడ్ డ్రాగ్ చేసుకున్నాం అంటే ఫోటో డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది. మనకి ఎంతసేపు వరకు ఈ ఫోటో అన్నది ప్లే అవుతూనే ఉంటుంది. ఒక కలర్ లైట్ రావాలి, అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి. అలాగే మనం ఈ ఫోటో డ్యూరేషన్ తగ్గియాలన్నా మనం ట్రిమ్ ద్వారానే తగ్గించుకుంటాం. చూడండి, మనం ఇందాక యూజ్ చేసినట్టుగా స్ప్లిట్ టూల్ యూజ్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే ట్రిమ్ ద్వారా ఇలా డ్యూరేషన్ అనేది తగ్గించుకోండి. అలాగే టైం లైన్ లో ఉన్న ఫోటోని మనకి నచ్చిన ప్లేస్ లోకి కూడా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సపరేట్ గా ట్రాక్ లో తీసుకున్నా, అలాగే మనకి డైరెక్ట్ గా వీడియోలోకి కావాలన్నా వీడియోలోకి ఫోటో తీసుకోవచ్చండి. చూడండి, వీడియో మీద ట్రాక్ చేస్తున్నా డైరెక్ట్ గా. ఇక్కడ మనకి ఏమవుద్దంటే మనకు వాల్యూమ్ అనేది సపరేట్ అయిపోద్ది, ఓన్లీ ఫోటో వరకే ప్లే అవుద్ది. నుంచి ఒక కలర్ లైట్ రావాలి, దీన్ని కూడా ట్రిమ్ చేయాలంటే ఇందా చూసాం కదా, సేమ్ అలాగే ట్రిమ్ చేసుకుంటాం. చూసారు కదా, మనం ఫొటోస్ ఎలా యాడ్ చేయాలో అది కూడా చూసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మన వీడియోతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లే అవ్వాలి. ఆ ప్లే అయ్యే మ్యూజిక్ కూడా సౌండ్ తక్కువతో ప్లే అవ్వాలి, అది కూడా చూద్దాం. చూడండి, నేను ఆల్రెడీ ఆడియో ఫైల్ కూడా ఇంపోర్ట్ చేశాను, దీన్ని సపరేట్గా వేరే ట్రాక్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. నాకు స్టార్టింగ్ ఇంట్రోకి ప్లే అవ్వాల్సిన అవసరం లేదు, అందుకే ఇంట్రోకి ఇవ్వకుండా సపరేట్గా వీడియో వరకు సెట్ చేసుకుంటున్నాను. నాకు వీడియో దాటి ఆడియో వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ప్లే చేసిన ఇంట్రోతో పాటు ఈ ఆడియో కూడా ప్లే అవుద్ది. చూసారు కదా, నాకు వీడియో అయిపోయిన తర్వాత కూడా ఆడియో ప్లే అవుతుంది. దీన్ని కూడా ట్రిమ్ చేసేయండి. నాకు ఇక్కడ దాకా చాలు, ట్రిమ్ చేసుకుందాం. వీడియోకి లైట్స్ ఎఫెక్ట్, ఈ వీడియోకి లైట్, అలాగే నా వాయిస్ కన్నా బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ ఎక్కువ అయిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ తగ్గించుకోవాలి అంటే ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా, వీడియో మీద డబుల్ క్లిక్ చేసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆడియో మీద డబుల్ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ వాల్యూమ్ తగ్గించుకోండి. వీడియో ప్లే చేస్తున్నా. లైటింగ్ ఎఫెక్ట్స్ వేసానంటే మనకి లైట్స్ అనేవి యాడ్ అవుతాయి. చూడండి, నాకు బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ అంత సరిపోద్ది. మనం వీడియో ప్లే చేసామంటే మనకి బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ తగ్గిపోయి ప్లే అవుతుంది. ప్రీమియర్ యూజ్ చేసి ఈ వీడియోకి లైట్స్ ఎఫెక్ట్ ఇప్పుడు మళ్ళీ పెంచాలి అంటే మళ్ళీ ఆడియో మీద డబుల్ క్లిక్ చేస్తారు, ఇక్కడ వాల్యూమ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇందాక వీడియోల మధ్యలో ఫొటోస్ యాడ్ చేయడం చూసాం కదా, ఇప్పుడు మనం ఎడిషనల్ గా వీడియో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. చూడండి, నాకు సపోజ్ ఇక్కడ వీడియో యాడ్ అవ్వాలనుకోండి, ఆ వీడియోని సపరేట్ ట్రాక్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారంటే ఇక్కడ నుంచి మనకి వీడియో అన్నది యాడ్ అయిపోతుంది, యాడ్ అవుతాయి. చూడండి, చూసారు కదా, ఇక్కడ ఏమవుతుంది, నాకు వీడియో అయితే యాడ్ అయింది, కానీ ఈ వీడియోలో ఉన్న వాల్యూమ్ ప్లే అవుతుంది, కింద ఉన్న వీడియోలో వాల్యూమ్ కూడా ప్లే అవుతుంది. నాకు ఇలా ప్లే అవ్వకూడదు. నేను ఇప్పుడు తీసుకున్న వీడియో వాల్యూమ్ జీరోలోకి వెళ్ళిపోవాలనుకోండి, ఈ వీడియో మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆడియో ఉంటుంది కదా, ఆడియో మీద ఇక్కడ అడ్జస్ట్ వాల్యూమ్ ఉంటుంది కదా, ఇది జీరోలో పెట్టండి. మనకి లైట్స్ అనేవి యాడ్ అవుతాయి. చూడండి, చూసారు కదా, నాకు లైట్స్ అయితే యాడ్ అయినాయి. చూసారు కదా, మనకి బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ వినబడుతుంది. ఇది కూడా వద్దు అంటే డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీరు విన్నారంటే మనకు ఓన్లీ మన వీడియో వాల్యూమే వినబడుతుంది, యాడ్ అవుతాయి. చూడండి, చూసారు కదా, నాకు లైట్స్ అయితే యాడ్ అయినాయి. ఒకవేళ మీకు పైన ఉన్న దానికి వాల్యూమ్ ఉండాలి, కింద ఉన్న దానికి వాల్యూమ్ ఉండకూడదు అంటే ఏం లేదు, స్ప్లిట్ టూల్ యూజ్ చేసి మనం బిట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. చూడండి, కిందది ఇక్కడ దాకా బిట్ వరకు డివైడ్ చేసుకొని కింద ఉన్నది ఇందాక మనం వాల్యూమ్ తగ్గించాం కదా, సేమ్ అలాగే ఇది జీరోలో పెట్టుకుంటాం. పైన ఉన్నది డిఫాల్ట్ లో పెట్టండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, డిఫాల్ట్ వచ్చింది. చూసారు కదా, మనం ఒకసారి ఇలా కూడా ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది, దానికోసమే చెప్పాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ టైం లైన్ లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి చూద్దాం. చూడండి, సపోజ్ నేను పైన ఉన్న ట్రాక్ లో వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కింద ఉన్న వీడియో ట్రాక్ లో ఏమైనా చేంజెస్ అవుతాయేమో అని డౌట్ ఉంటే మనం ఆ ట్రాక్ కి లాక్ చేసుకోవచ్చండి. చూడండి, సపోజ్ నాకు ఈ ట్రాక్ కి లాక్ అవ్వాలనుకోండి, ఇక్కడ లాక్ చేసుకుంటా, మనకి ఈ ట్రాక్ అనేది లాక్ అయిపోద్ది. ఇప్పుడు మీరు కీబోర్డ్ లో డిలీట్ బటన్ ప్రెస్ చేసినా ఏం ఎడిట్ చేద్దామన్నా కుదరదు. ఇలాగ మనకి ప్రతి ట్రాక్ కి ఆప్షన్ ఉంటుందండి. చూడండి, ప్రతి ట్రాక్ కి లాక్ సింబల్ ఉంటుంది. మనకి పైన ఉన్న దానికి లాక్ వేసుకోవాలి అంటే ఇక్కడ లాక్ సింబల్ క్లిక్ చేస్తాం.
ఈ లాక్ పోవాలి అంటే ఆ లాక్ మీద మళ్ళీ క్లిక్ చేసామంటే లాక్ ఓపెన్ అవుద్ది, మనం మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇది నార్మల్ అయిపోయింది. ఇప్పుడు మనం కీబోర్డ్లో డిలీట్ బటన్ అన్నాం అంటే డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు టెంపరీగా ఈ టైం లైన్లో ఉన్న వీడియోని హైడ్ చేసుకోవాలి అంటే హైడ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఐ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి వీడియో అన్నది హైడ్ అవుద్ది. చూడండి ఇక్కడ మనకి ప్రోగ్రామ్ మానిటర్లో ఈ వీడియో అన్నది అసలు కనబడదు, పైన ఉన్న వీడియో అనేది కనబడుద్ది. మనం ఏ ట్రాక్కి హైడ్ చేసామో ఆ ట్రాక్లో ఉన్న వీడియో కంటెంట్ అంతా హైడ్ అయిపోద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి వాల్యూమ్ క్లిక్ చేసామంటే మనకు వాల్యూమ్ అనేది మ్యూట్లోకి వెళ్ళిపోద్ది. చూడండి ఇప్పుడు వీడియో ప్లే అయినా మనకు వాల్యూమ్ అనేది వినబడదు, మళ్ళీ క్లిక్ చేశారంటే అన్మ్యూట్ అవుద్ది. లైట్స్ ఎఫెక్ట్ చూసారు కదా, ఏ ఆప్షన్స్ మనకి పైన కూడా ఉంటాయండి. నాకు అన్ని ట్రాక్స్ ఒకేసారి లాక్ అయిపోవాలి అంటే పైన లాక్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో అన్ని ట్రాక్స్ లాక్ అయిపోతాయి. అలాగే మనకి హైడ్ సింబల్ కూడా ఉంటుంది, ఐ మీద క్లిక్ చేశారంటే అన్ని ట్రాక్స్ లో ఉన్న కంటెంట్ అంతా హైడ్ అయిపోద్ది, మనకి ప్రోగ్రామ్ మానిటర్లో ఏమీ కనబడదు. అలాగే అన్ని ట్రాక్స్ లో ఉన్న కంటెంట్ మ్యూట్లోకి వెళ్ళిపోవాలి అంటే పైన క్లిక్ చేసామంటే అంతా మ్యూట్లోకి వెళ్ళిపోద్ది. చూసారు కదా, మనం ప్లే చేసిన వాల్యూమ్ కూడా 0లో ఉంది. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇక్కడ బటన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకు ఒక ట్రాక్ అనేది యాడ్ అవుతుందండి. దీనికన్నా మనకి ఇంకా ఈజీ ప్రాసెస్ ఏంటంటే, సపోజ్ నాకు ఈ 2 ట్రాక్ మీద ఇంకో ట్రాక్ యాడ్ అవ్వాలనుకోండి, ఈ ట్రాక్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ న్యూ ట్రాక్ అబౌట్ ట్రాక్ అన్నా ఉంటే ఈ ట్రాక్ పైన వచ్చుద్ది, అదే బిలో ట్రాక్ అన్నా ఉంటే కింద వచ్చుద్ది. చూడండి నాకు అబౌవ్ కావాలనుకోండి, అబౌట్ ట్రాక్ అంట. చూసారు కదా, మనకి సపరేట్గా ఒక ట్రాక్ అనేది యాడ్ అవుద్ది. నాకు ఈ ట్రాక్ వద్దు అంటే రైట్ క్లిక్ చేసి డిలీట్ ట్రాక్ అన్నా అంటే డిలీట్ అయిపోద్ది. చూడండి అలాగే మనం ఇక్కడ ట్రాక్కి నేమ్ ఇవ్వాలంటే ఈ నేమ్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మనకి నచ్చిన నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ప్రతాప్ వర్మ అని ఇచ్చాను అనుకోండి, ఈ ట్రాక్ నేమ్ వచ్చేటప్పటికి ప్రతాప్ వర్మ. మనం ఎడిట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఎడిట్ ట్రాక్ నేమ్ మీద క్లిక్ చేయండి. చూడండి మళ్ళీ ఎడిట్కి వచ్చుద్ది. దీనికన్నా మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ ట్రాక్ సైజు నాకు ఇక్కడ స్మాల్ కావాలా, మీడియం కావాలా, లార్జ్ కావాలా. సపోజ్ మీరు వెరీ లార్జ్ అన్నారు అనుకోండి, ట్రాక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది. చూడండి లార్జ్, మీడియం, స్మాల్ అన్నాం అంటే బాగా చిన్న సైజులో వచ్చింది. చూడండి మీడియంలో పెడుతున్నా. అలాగే రైట్ క్లిక్ చేసి ఆల్ ట్రాక్ సైజెస్, ఇందాక మనం ఒక్క ట్రాక్కే అప్లై చేసాం, ఇక్కడ మనం చేంజ్ చేసామంటే అన్ని ట్రాక్ సైజెస్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి. ఒకేసారి అన్ని ట్రాక్ సైజెస్ అనేవి చేంజ్ చేసాం. చూడండి మీడియంలో పెడుతున్నా. రైట్ క్లిక్ చేసి కింద వ్యూ వేవ్ ఫామ్ అని ఉంది కదా, మనకు ఆడియో ఎలా ఉంది అన్నది ఇక్కడ కనబడుతుంది. అది కనబడకూడదు అంటే వ్యూ వేవ్ ఫామ్ మీద మార్క్ తీసేయండి. చూసారు కదా, మనకు మొత్తం ఎంటీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్నది కూడా కనబడకూడదు అంటే ఈ ట్రాక్ మీద రైట్ క్లిక్ చేసి వ్యూ వేవ్ ఫామ్ అన్నా ఉంటే ఇక్కడ కూడా రిమూవ్ అయిపోద్ది. చూడండి నార్మల్గా పెట్టేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద స్క్రోల్ బార్ ఉంటుందండి, ఇది మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు యూజ్ అవుద్ది. సపోజ్ ఇక్కడ ఎడిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ స్క్రోల్ బార్తో ఇలా మూవ్ చేసుకొని ఎడిట్ చేసుకుంటాం. దీని పక్కన ఆడియో మీటర్ అండి, మన వీడియోకి వాల్యూమ్ ఎంతలో ప్లే అవుతుంది. మనం సపోజ్ వీడియో ప్లే చేసాం అనుకోండి, ఎఫెక్ట్స్ చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియోలో లైట్స్ అయితే లేవు. చూసారు కదా, అక్కడ ఆరెంజ్ మీద టచ్ చేస్తుందంటే మన వాల్యూమ్ అనేది ఎక్కువ వాల్యూమ్ తోనే రన్ అవుతుంది. చూడండి టైం లైన్ గురించి డీటెయిల్ గా చూసాం. నెక్స్ట్ ఇక్కడ లైబ్రరీలో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి చూద్దాం. చూడండి ఫస్ట్ ఏంటి, క్విక్ ఇంపోర్ట్. ఇది మీకు తెలిసిందే, మన వీడియోలు కానీ ఏది ఇంపోర్ట్ చేయాలన్నా ఇక్కడ క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ వీడియో, ఆడియో, ఫొటోస్, అలాగే ప్రాజెక్ట్ ఫైల్స్. సపోజ్ ఇక్కడ మీడియా లైబ్రరీలో మనకి వీడియో ఫైల్స్ ఉన్నాయి, జేపీజీ ఫైల్స్ ఉన్నాయి, ఆడియో ఫైల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కాదు, నాకు ఓన్లీ వీడియోల వరకే హైలైట్ అవ్వాలి అంటే చూడండి ఇవన్నీ ఆఫ్లో పెట్టుకొని ఓన్లీ వీడియో ఒకటే పెట్టామంటే మనకి వీడియోల వరకే హైలైట్ అవుతాయి. చూడండి ఇది కూడా ఆఫ్లో పెట్టుకొని ఇప్పుడు ఓన్లీ ఆడియో వరకే ఆన్ చేస్తున్నా, ఓన్లీ ఆడియో. ఇప్పుడు ఫొటోస్, ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైల్స్. చూడండి ప్రాజెక్ట్ ఫైల్స్ ఏమీ లేదు, అందుకే ఏమీ కనబడట్లా. ఇది మనకి ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇక్కడ నాకు ఫుటేజ్ కొంచెమే ఉంది, ఒక్కొక్కసారి మనం ఒక 100 ఫైల్స్ వరకు ఇంపోర్ట్ చేయాల్సి వచ్చింది. 100 ఫైల్స్లో మనకి వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ టైంలో ఈ ఆప్షన్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు టైం లైన్లో ఇవన్నీ మనకి ఒకే చోట కనబడుతున్నాయి. మీరు ఒకేలా సాఫ్ట్వేర్ ఫ్రెష్గా ఓపెన్ చేస్తే మీకు అన్నీ ఇలాగా ఒకే చోట రావండి. ఇది కూడా మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి డేట్ క్రియేటెడ్ అనే ఆప్షన్ పెట్టి ఉంటుంది. ఫైళ్ళు మనం క్రియేట్ చేసిన డేట్ల వైజ్గా వచ్చింది. చూడండి ఇలా సపరేట్గా వచ్చినాయి కదా, ఇది మనకి నార్మల్గా కావాలి అంటే ఫోల్డర్ క్లిక్ చేయండి. అలాగే మనకి రేటింగ్, ఇది రేటింగ్ వైజ్గా వచ్చింది చూడండి. అలాగే ఫైల్ టైప్,
ఆ ఫార్మాట్లను బేస్ చేసుకుని వచ్చింది WMV, MP4, MP3, JPG. చూడండి ఇక్కడ ఇంకా మిగతా ఆప్షన్స్ ఇవన్నీ పెద్దగా యూజ్ అవ్వదు. ఇక్కడ నాకు వీడియోస్, JPG ఫైల్స్, ఆడియో ఫైల్స్ ఇవన్నీ మనకి వ్యూ కనబడుతుంది కదా. ఈ వ్యూ నాకు కొంచెం ఎక్కువ సైజులో కనబడాలి అంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటాం. చూడండి అలాగే డిక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ డిక్రీజ్ చేసుకుంటాం. చూడండి ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, మైనస్, ప్లస్. చూడండి ఈ మీడియా లైబ్రరీ నుంచి కూడా చూసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రోగ్రామ్ మానిటర్. చూడండి ఈ ప్రోగ్రామ్ మానిటర్ లో మనకి సోర్స్, టైమ్ లైన్ సోర్స్ ఏంటంటే, టైమ్ లైన్ అంటే మనకి కింద ఉన్న టైమ్ లైన్ లో ఉన్న ఫుటేజ్ అంతా ఈ టైమ్ లైన్ లో కనబడుతుంది. ఈ సోర్స్ ఏంటంటే మనకి మీడియా లైబ్రరీలో ఉన్న కంటెంట్ ని చూడాలి అంటే ఈ సోర్స్ లో చూసుకుంటాం. చూడండి సపోజ్ నేను మీడియా లైబ్రరీలో ఏది సెలెక్ట్ చేసినా మనకి సోర్స్ అనేది హైలైట్ అవుద్ది. చూడండి ఈ ఫోటో క్లిక్ చేసినా ఆటోమేటిక్ గా సోర్స్ వచ్చింది. చూడండి ఈ వీడియో ప్లే చేయాలనుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేశానంటే. ఫ్రెండ్స్, ఈ రోజు ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ప్రీమియర్ చూసారు కదా, ఈ సోర్స్ వచ్చేటప్పటికి మీడియా లైబ్రరీతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆడియో ఫైల్ చూడాలన్నా ఆడియో సెలెక్ట్ చేసుకుంటాం, ప్లే చేసామంటే చూడండి అదే నేను టైమ్ లైన్ లో ఉన్న కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా టైమ్ లైన్ కింద చేంజ్ అయిపోద్ది. అసలు మనకి సోర్స్ అనేది ఎలా యూజ్ అవుద్దంటే మనకి మీడియా లైబ్రరీలో ఉన్న ఫైల్స్ ని చెక్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. చెక్ చేసుకోవడం అంటే సపోజ్ మీరు ఏమైనా ఒక వీడియో ఫైల్ కానీ ఆడియో ఫైల్ కానీ నేమ్ లేకపోతే అది ఏం సాంగో తెలుసుకోవాలి అంటే మన ఈ సోర్స్ ద్వారా తెలుసుకొని నెక్స్ట్ మనం టైమ్ లైన్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. చూడండి కింద ఉన్న బటన్స్ లో ఇది ప్లే బటన్ మనకు తెలిసిందే కదా. ఇక్కడ క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుతుంది, ఇక్కడ క్లిక్ చేసామంటే వీడియో స్టాప్ అవుద్ది. దీని పక్కన బటన్ వచ్చేటప్పటికి మనం 1 ఫ్రేమ్ చొప్పున బ్యాక్ వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే ఈ ప్లే హెడ్ అనేది 1 స్టెప్ చొప్పున బ్యాక్ మూవ్ అవుద్ది. చూసారు కదా, మనం దీనికన్నా షార్ట్ కట్ యూజ్ చేసుకోవడం బెటర్. మనకి యారో కీస్ ఉంటాయి కదా, లెఫ్ట్ యారో క్లిక్ చేసామంటే 1 స్టెప్ చొప్పున బ్యాక్కి వెళ్తాం. అదే రైట్ యారో క్లిక్ చేసామంటే 1 స్టెప్ చొప్పున రైట్కి వెళ్తాం. చూడండి ఎక్కడ క్లిక్ చేసినా 1 స్టెప్ చొప్పున రైట్ సైడ్ వస్తాం. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటు పక్కన ఇంకో 2 బటన్స్ ఉన్నాయి కదా. ఈ బటన్స్ ఏంటంటే మనం క్లిప్స్ వైజ్ గా జంప్ అవుతామండి. చూడండి సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నాకు ఈ క్లిప్ ఎండింగ్ కి రావాలి అంటే ఇక్కడ క్లిక్ చేశానంటే ఆటోమేటిక్ గా ఎండింగ్ కి వస్తాం. చూడండి ఇలాగ క్లిప్స్ ఎక్కడెక్కడ కట్ అయ్యి ఉన్నాయో అక్కడికి రైట్ సైడ్ కి మూవ్ అవుతూ ఉంటుంది. అదే నాకు లెఫ్ట్ సైడ్ కి కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. చూసారు కదా, ప్లే హెడ్ ఆటోమేటిక్ గా అక్కడ. అదే నీ స్టార్టింగ్ కి రావాలంటే మళ్ళీ క్లిక్ చేయండి, స్టార్టింగ్ వచ్చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ బటన్, ఇది ఫస్ట్ బటన్ వచ్చేటప్పటికి ఇక్కడ క్లిక్ చేసామంటే మనం ఎక్కడున్నా వీడియో స్టార్టింగ్కి వెళ్ళిపోతామండి. అదే ఇక్కడ క్లిక్ చేసామంటే మనం ఎక్కడున్నా మనకి ఫుటేజ్ టైమ్ లైన్ లో ఎంత ఉన్నా మనం లాస్ట్ ఫుటేజ్ ఎండింగ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం వీడియో ప్లే చేస్తుంటే మనకు వాల్యూమ్ వినబడుతుంది కదా, ఆ వాల్యూమ్ వినబడేది ఎంతలో వినబడాలి. సపోజ్ ఇది ఇంక్రీజ్ చేశారంటే ఇంకా ఎక్కువ వినబడుద్ది. చూడండి నాకు తక్కువ వినబడాలంటే తగ్గించుకుంటా. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియోలో లైట్ సైడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్ లో ఉన్న వీడియోని స్కేల్ చేయాలన్నా స్కేల్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, స్కేల్ మోడ్ క్లిక్ చేసి మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోండి. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసినా మనకి వీడియో అన్నది అలాగే ప్లే అవుతుంది. ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి చూసారు కదా, నా వీడియో స్కేల్ అయింది. అది ఎక్కడి వరకు అయింది, ఈ క్లిప్ వరకే అవుద్దండి. మనం ఏ క్లిప్ సెలెక్ట్ చేసుకొని చేస్తే ఆ క్లిప్ వరకే అప్లై అవుద్ది. ఇది నార్మల్గా చేయాలి అంటే మళ్ళీ క్లిప్ సెలెక్ట్ చేసుకొని నార్మల్గా సెట్ చేసేయండి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి అలాగే క్రాప్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఈ వీడియో క్లిప్ సెలెక్ట్ చేసుకొని క్రాప్ మీద క్లిక్ చేసి మీ క్రాప్ ఎలా అవ్వాలో అలా సెట్ చేసుకోండి. నా క్రాప్ ఇలా అవ్వాలి, నాకు ఇటు సైడ్ కూడా తగ్గాలి. ఇప్పుడు ప్లే చేశానంటే నాకు వీడియో ఎలాగా ప్లే అవుతుంది. ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ప్రీమియర్ లో చూడండి క్రాప్ చేసిన దాన్ని ఇందా మనం స్కేల్ ఆప్షన్ చూసాం కదా, ఈ స్కేల్ యూజ్ చేసి సైజ్ అనేది పెంచుకోవచ్చు. కానీ ఇలా సైజ్ పెంచడం వల్ల మన వీడియో క్వాలిటీ అనేది తగ్గుద్ది. చూడండి నార్మల్ రావాలంటే Ctrl+Z అని నార్మల్ స్క్రీన్కి వచ్చేయండి. చూడండి అలాగే ఇక్కడ మనకి ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి లూప్ ప్లే. ఇది చాలా వరకు అందరికి తెలిసిందే. మన వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా అదే వీడియో స్టార్టింగ్ నుంచి రావాలి అంటే ఈ లూప్ అనేది ఆన్ చేసి ఈరోజు చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వాల్యూమ్ ని రివర్స్ లో ప్లే లాగా చూసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఆప్షన్ యూజ్ అవుద్ది.
ఈ ఆప్షన్ మనకి ఎక్కడైతే అవసరం లేదు. తర్వాత వీడియో ప్రాపర్టీస్ లో మనకు రివర్స్ వీడియో చేసుకోవడానికి కూడా ఆప్షన్ లో ఉన్నాయి, అక్కడ యూజ్ అవుద్ది. దీని వరకు లైట్ తీసుకోండి. సెకండ్ క్లాస్ లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ టచ్ చేస్తా. తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి మార్క్ ఇన్ మార్కౌట్. ఈ మార్క్ ఇన్ మార్కౌట్ మనకి ఎలా యూజ్ అవుద్దంటే, మనకి టైం లైన్ లో ఎంతవరకు నాకు వీడియో ఎక్స్పోర్ట్ అవ్వాలి అన్నది కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. చూడండి, సపోజ్ నాకు వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, ఇక్కడ నేను మార్క్ ఇన్ పెట్టుకుంటా. అలాగే ప్లే హెడ్ మూవ్ చేసుకొని మీకు వీడియో ఎక్కడ వరకు ఎండ్ అయితే చాలు అనుకున్నారో అక్కడ ప్లే హెడ్ పెట్టుకోండి. సపోజ్ నాకు వీడియో ఎక్కడితో ఎండ్ అయిపోవాలనుకోండి, ఇక్కడ నేను మార్కౌట్ పెట్టుకుంటా. ఇప్పుడు మనం ఈ వీడియో ఎక్స్పోర్ట్ చేసినా మనకి మధ్యలో ఎంతవరకు ఉందో అంతవరకే ఎక్స్పోర్ట్ అవుద్ది. అలాగే దీన్ని మనం ఎడిట్ చేయాలన్నా ఎడిట్ చేసుకోవచ్చు అండి. మార్కింగ్ పాయింట్స్ మనకు మూవ్ అవుతాయి, ఇలా మూవ్ చేసుకోవచ్చు. మనం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే పైన ఎడిట్ పక్కన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే అదే మార్కిన్ మార్కౌట్ పాయింట్లతో ఇక్కడ హైలైట్ అవుద్ది. ఇప్పుడు మనం వీడియో ఎక్స్పోర్ట్ చేసిన ఈ మధ్యలో గ్యాప్ వరకే ఎక్స్పోర్ట్ అవుద్ది. చూడండి, ఇక్కడ కూడా మనం ఈ మార్కిన్ మార్కౌట్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్టార్ట్ ఎక్స్పోర్ట్ అన్నాం అంటే ఈ మార్కిన్ మార్కౌట్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇంతవరకే మనకి ఎక్స్పోర్ట్ అవుద్ది. చూడండి, బ్యాక్ వస్తున్నా, ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఈ మార్కిన్ మార్కౌట్ నాకు అవసరం లేదు, రిమూవ్ చేసేవాలి అంటే దాని పక్కనే ఆప్షన్ ఉంటుందండి, క్లియర్ మార్కిన్ మార్కౌట్. మనకి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ప్లిట్ టూల్. దీని గురించి మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చూసాం కదా, అయినా చూడండి. సపోజ్ నాకు వీడియో క్లిప్ కట్ చేయాలనుకోండి, మనం వీడియో ఎడిటింగ్ చేయడానికి మెయిన్గా ఇదే యూజ్ చేస్తాం. మనకి ఎక్కడైతే కట్ అవ్వాలో అక్కడ మనం ప్లే హెడ్ పెట్టుకొని స్ప్లిట్ మీద క్లిక్ చేసామంటే మనకి వీడియో కట్ అవుద్ది. చూడండి, దీని షార్ట్ కట్ వచ్చి ఎన్, షార్ట్ కట్లో యూజ్ చేయండి. చూడండి, సపోజ్ నాకు ఇక్కడ దాకా కట్ అయిపోవాలనుకోండి, ప్లే హెడ్ ఇక్కడ పెట్టుకొని కీబోర్డ్ లో ఎన్ బటన్ ప్రెస్ చేసామంటే ఇది మనకి సెపరేట్ క్లిప్ అయిపోద్ది. దీన్ని మనం డిలీట్ చేయాలి అంటే కీబోర్డ్ లో డిలీట్ బటన్ ప్రెస్ చేసినా సరిపోద్ది, లేదంటే ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసినా డిలీట్ అయిపోద్ది. కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్నాప్ షాట్. ఈ స్నాప్ షాట్ మనకి బాగా యూజ్ అవుతుందండి. మనకు ఒక్కొక్కసారి వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మనకి ఆడియో అయితే ఉంటది, పైన వీడియో ఉండదు. ఇలా వీడియో లేనప్పుడు స్నాప్ షాట్ తో ఫోటో తీసి ఆ ఫోటోతో కవర్ చేయొచ్చు. చూడండి, ఈ స్నాప్ షాట్ గురించి డీటెయిల్ గా చెప్తాను. ప్రెసెంట్ మామూలుగా ఒక ఫోటో తీసుకోవడానికి యూజ్ చేసినట్టుగా చూద్దాం. చూడండి, సపోజ్ నాకు ఇది స్నాప్ షాట్ కావాలనుకోండి, ప్లే హెడ్ ఇక్కడ పెట్టుకుంటా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి మీడియా లైబ్రరీలో యాడ్ అయిపోద్ది. ఇక్కడ నేను డ్రాగ్ చేసి పెట్టానంటే ఇది మనకు ఒక ఇమేజ్ కింద స్నాప్ షాట్ అయ్యి అక్కడ వరకు రన్ అవుద్ది. ఇది మనం మెయిన్ గా ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ మనకి వాయిస్ ఓవర్ అనే ఆప్షన్ వచ్చింది. ఆ ఆప్షన్ వచ్చినప్పుడు ఈ స్నాప్ షాట్ గురించి డీటెయిల్ గా చెప్తా. చూడండి, ప్రెసెంట్ అయితే నాకు అక్కర్లేదు, డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్కర్స్. ఈ మార్కర్స్ మనం ఎలా యూజ్ చేస్తాం, మనకి టైం లైన్ లో కంటెంట్ చాలా ఉందనుకోండి, ఈ కంటెంట్ ఉన్నప్పుడు మనం మార్క్, ఇక్కడ నాకు ఈ వీడియో ఉంది, ఇక్కడ నాకు ఫోటో ఉంది, అలా మార్కులు పెట్టుకోవడానికి ఈ మార్కర్స్ అనేవి యూజ్ అవుతాయి. సపోజ్ నేను ఇక్కడ మార్క్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ప్లే హెడ్ ఇక్కడ పెట్టి మనం దీని మీద క్లిక్ చేయడం టైం లైన్ కింద మనకి మార్క్ సింబల్ పడుద్ది. చూడండి, అలాగే మళ్ళీ మనం ప్లే హెడ్ మూవ్ చేసుకుంటాం, ఇక్కడ క్లిక్ చేసామంటే మార్క్ అయింది. చూడండి, దీని కలర్లు కూడా చేంజ్ చేయొచ్చు. మనం కలర్లు చేంజ్ చేసి ఎలా యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనం వీడియోల వరకు రెడ్ కలర్ పెట్టుకున్నాం అనుకోండి, సపోజ్ నేను ఫోటోకి నాకు వేరే కలర్ కావాలి అంటే, చూడండి, సపోజ్ నేను ఈ ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా, నాకు ఇక్కడ ఫోటో ఉంది అని తెలియడానికి ఇక్కడ నేను వేరే కలర్లో చేంజ్ చేసుకుంటున్నా. ఈ మార్క్ పక్కన క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు కలర్స్ ఉంటాయి. ఇక్కడ నేను గ్రీన్ పెట్టి, అలాగే ఇక్కడ మన నేమ్ కూడా వచ్చు, ఫోటో 1 అని ఇస్తున్నాను, క్లోజ్ చేస్తా. సరే కదా, ఇక్కడ నాకు గ్రీన్ కలర్లో మారిపోయింది. ఇప్పుడు నేను ఫోటో బ్యాక్ పెట్టుకొని ఇక్కడ క్లిక్ చేశానంటే నాకు గ్రీన్ కలర్లో మార్క్ అనేది యాడ్ అవుద్ది. మార్కర్స్ మనం ఎలా యూజ్ చేయాలంటే, కింద ఉన్న మార్కర్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి యారో సింబల్ కనబడతాయండి. ఇక్కడ క్లిక్ చేశానంటే మనకి ఎంతకు ముందు ఉన్న మార్కర్ దగ్గరికి వెళ్తాం. టైం లైన్ లో అబ్జర్వ్ చేయండి, మనకి ప్లే హెడ్ ఆ మార్కర్లు ఎక్కడెక్కడికి ఉన్నాయో అక్కడికి మూవ్ అయిపోతూ ఉంటది. ఒకవేళ నాకు ఈ మార్కర్ 5 అవసరం లేదనుకోండి, సెలెక్ట్ చేసుకొని దాని పక్కనే డిలీట్ సింబల్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేసామంటే డిలీట్ అయిపోద్ది. అలాగే నాకు ఇక్కడ ఉన్న మార్కర్లతో పని లేదు, అన్ని మార్కర్లు డిలీట్ అయిపోవాలి అంటే డిలీట్ ఆల్ మార్కర్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి అన్ని మార్కర్లు డిలీట్ అయిపోతాయి. మెయిన్ గా యూజ్ అయ్యే టూల్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి డిస్ప్లే ఆడియో మిక్సర్. ఇదేంటంటే మనకి టైం లైన్ లో మన ఆడియోని మనమే సెట్ చేసుకోవచ్చండి. మనకి ఎక్కడ సౌండ్ ఎక్కువ రావాలి, మనకి ఎక్కడ సౌండ్ తక్కువ రావాలి అన్నది కూడా మనమే సెట్ చేసుకోవచ్చు.
చూడండి ఆడియో మిక్సర్ మీద క్లిక్ చేయడం మనకి ప్రతి ట్రాక్ కి ఆప్షన్స్ ఉంటాయండి. ఏ ట్రాక్ కి ఆ ట్రాక్ సపరేట్ మాట. మనకి టైం లైన్ లో వీడియో ఉంది కదా, మనకి గ్రీన్ లైన్ అనేది హైలైట్ అవుతుంది. సపోజ్ నాకు ఇక్కడ ఆడియో ఇంక్రీజ్ అవ్వాలనుకోండి, మన ఆ లైన్ మీద క్లిక్ చేయడం మనకు ఒక పాయింట్ యాడ్ అవుద్ది. చూడండి అలాగే మీకు ఎక్కడెక్కడ పాయింట్లు కావాలో పాయింట్లు అన్ని యాడ్ చేసుకోండి. సపోజ్ నాకు వాల్యూమ్ ఇక్కడ ఎక్కువ రావాలనుకోండి, ఇక్కడ నేను వాల్యూమ్ పెంచుకుంటా. మనకు వాల్యూమ్ తగ్గాలి అంటే దాని మీదకి వెళ్ళంగానే వైట్ కలర్ వచ్చింది, కీ ఫ్రేమ్ అనేది కిందకు మూవ్ చేసుకోండి. చూడండి ఇక్కడ మళ్ళీ నాకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. చూడండి ఈ ఆప్షన్స్ మనకి ఇక్కడ కూడా ఉంటాయి. సపోజ్ నేను ఈ పాయింట్ని ఎడిట్ చేయాలనుకోండి, ఆ పాయింట్ మీద ప్లే హెడ్ పెట్టి ఇక్కడ నేను ఎడిట్ చేసుకుంటా. మనకి పైది వచ్చేటప్పటికి ఓన్లీ వాల్యూమ్ అండి. నాకు టైం లైన్ లో ఉన్న వీడియో వాల్యూమ్ పెరగాలి అంటే ఇక్కడైనా మనం వాల్యూమ్ పెంచవచ్చు, లేదంటే మనం వాల్యూమ్ తక్కువ రావాలి అంటే ఇక్కడైనా మనం తగ్గించుకోవచ్చు. నేను నార్మల్ గా 0 పెట్టేస్తున్నా. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే వీడియోకి లైట్స్ ఎఫెక్ట్, ఈ వీడియోకి లైటింగ్ ఎఫెక్ట్స్ వేసానంటే మనకి లైట్స్ అనేవి యాడ్ అవుతాయి. చూడండి చూసారు కదా, నాకు లైట్స్ అయితే యాడ్ అయినాయి. అలాగే నాకు ఇటు సైడ్ నుంచి ఒక కలర్ చూసారు కదా, ఇక్కడికి వచ్చేటప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోయింది. అదే ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే మనకు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అలాగే నాకు ఇటు సైడ్ నుంచి ఒక లైట్ రావాలి, అలాగే నాకు ఇటు సైడ్ నుంచి ఒక కలర్. చూసారు కదా, ఇలా మనం పాయింట్స్ పైకి పెట్టామంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది, పాయింట్స్ కింద పెట్టామంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుద్ది. ఓవరాల్ గా ఈ టైం లైన్ లో ఉన్న వీడియోకి వాల్యూమ్ పెంచేవాలి అంటే ఇక్కడ మనం 12 పెట్టామంటే హెవీ వాల్యూమ్ అండి. ఇప్పుడు నేను ప్లే చేసిన ఈ వీడియోలో లైట్స్ అయితే లేవు కాబట్టి ఈ వీడియో చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రియేట్ టైటిల్. ఈ టైటిల్స్ ఏంటంటే మనకి వీడియో మధ్యలో మనకి నచ్చిన టైటిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చండి. చూడండి సపోజ్ నాకు ఇక్కడ ఒక టైటిల్ యాడ్ అవ్వాలనుకోండి, ప్లే హెడ్ ఆ పొజిషన్ లో పెట్టుకొని ఈ టైటిల్ మీద క్లిక్ చేయడం ఇక్కడ మనకి టైప్ చేసుకోవడానికి వచ్చింది లైక్ దిస్ వీడియో. చూడండి అలాగే మనం టైప్ చేసిన టెక్స్ట్ కి ఫాంట్ చేంజ్ చేయాలన్నా ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ ఉంటాయి, ఫాంట్స్ అనేవి చేంజ్ చేసుకోండి. చూసారు కదా, ఈ ఫాంట్ చేంజ్ చేసా. అలాగే మనకి టెక్స్ట్ అనేది బోల్డ్ లో కావాలి అంటే ఇక్కడ బోల్డ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారంటే బోల్డ్ లోకి చేంజ్ అవుద్ది. అలాగే ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్. అలాగే నాకు అండర్లైన్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే అండర్లైన్ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్స్ ఉంటాయి. చూడండి ఇది నాకు 2 లైన్స్ లో కావాలి. మన టెక్స్ట్ అలైన్మెంట్స్ అప్లై చేయాలి అంటే మనకి టెక్స్ట్ అనేది 2 లైన్స్ లో ఉండాలి. నాకు టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ బేస్ చేసుకొని రావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశానంటే ఈ వీడియో అన్నది నాకు పైన లెఫ్ట్ ను బేస్ చేసుకొని ఉంది కాబట్టి దానికి సెట్ అయిపోద్ది. అదే నేను మిడిల్ అన్నానంటే మిడిల్ కి వచ్చుద్ది, అదే రైట్ సైడ్ అన్నానంటే రైట్ సైడ్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి న్యూస్ పేపర్ టైప్ అండి. ఇక్కడ క్లిక్ చేసామంటే అలాగే మనకి కార్నర్ లో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి రైట్ నుంచి లెఫ్ట్ కావాలి అంటే సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటాం. మనకి టెస్ట్ అయితే కరెక్టే, కానీ మన టెస్ట్ అనేది రివర్స్ అయింది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారంటే వీడియో అన్నది ఇటు సైడ్ నుంచి కనబడుతుంది, అలాగే లైక్ దిస్ మొత్తం మనకి రివర్స్ అయిపోయినాయి. ఇందులో ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి. చూడండి అలాగే ఇక్కడ లుక్ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేశారంటే మన టెస్ట్ కొంచెం 3D కింద కనబడాలన్నా మనం సెట్ చేసుకోవచ్చు. మనకి లాస్ట్ది వచ్చేటప్పటికి షాడో, మధ్యలోది వచ్చేటప్పటికి అవుట్ లైన్ యాడ్ అవుద్ది. మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి సేమ్ టెస్ట్ కాపీ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసామంటే కాపీ వచ్చింది. ఇప్పుడు మనం ఆఫ్ సెట్ మూవ్ చేసామంటే మనకి కాపీ వచ్చిన ఫైల్ మూవ్ అవుద్ది. చూడండి ఇప్పుడు నేను క్రియేట్ చేసింది నాకు నచ్చింది, నాకు టెస్ట్ టైం లైన్ లో రన్ అవ్వాలి అంటే ఓకే అంటాం, నాకు వద్దు అనుకుంటే క్యాన్సిల్ అంటాం. నేను ఓకే అన్నాం మనకి టైం లైన్ లో యాడ్ అయిపోద్ది. చూడండి ప్లే చేసామంటే చూసారు కదా, నాకు లైట్స్ అయితే చూసారు కదా. దీన్ని మనం ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను ట్రిమ్ ఎలా చేయాలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాయిస్ ఓవర్. ఈ వాయిస్ ఓవర్ ఎలా యూజ్ అవుతుందంటే ఇది మనకు ఒక ఆడియో రికార్డర్ అండి. మనం ఏమైనా వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు మధ్యలో ఏమైనా మాట్లాడాల్సి వస్తే ఈ వాయిస్ ఓవర్ అనేది యూజ్ అవుద్ది. చూడండి ఈ వాయిస్ ఓవర్ యూజ్ చేస్తున్నా, దీని మీద క్లిక్ చేయడం ఇక్కడ మ్యూట్ ఆల్ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది. ఇది కన్ఫామ్ గా మార్క్ పెట్టుకోండి. మనం రికార్డ్ చేసినప్పుడు టైం లైన్ లో ఉన్న వీడియోలన్నీ మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి. అంటే నాకు ఓన్లీ నేను మాట్లాడిందే రికార్డ్ అవ్వాలి. మార్క్ లేకపోతే మార్క్ పెట్టుకొని పైన రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. చూడండి నేను మాట్లాడడం అయిపోయింది. ఇక్కడ స్టాప్ అనే ఆప్షన్ ఉంటుంది, స్టాప్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ వుడ్ యూ లైక్ టు కీప్ యువర్ రికార్డింగ్ అనే ఆప్షన్ వచ్చింది. ఎస్ అన్నావు అంటే మనకి టైమ్ లైన్ లో యాడ్ అవుద్ది. అదే నో అన్నావు అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడిందల్లా వేస్ట్ అయిపోయినట్టే. చూసారు కదా మనకి టైమ్ లైన్ లో యాడ్ అయిపోయింది. దీన్ని ప్లే చేద్దాం ఫ్రెండ్స్. అలాగే నా వీడియోకి నేను ఒక లైక్ రావాలి ఇస్తున్నాను. పైన ఉన్న వీడియో కూడా ప్లే అవుతుంది. నేను ఇందాక స్క్రీన్ షాట్ గురించి చెప్తా ఉన్నా కదా, ఆ స్క్రీన్ షాట్ అనేది ఇప్పుడు యూజ్ చేద్దాం. చూడండి మీకు స్క్రీన్ షాట్ ఎక్కడ కావాలో ఆ ప్లేస్ లో సెట్ చేసుకోండి. చూడండి మీకు ఎంతసేపు ప్లే అవ్వాలో అంతసేపు రన్ అయ్యేలాగా సెట్ చేసుకోండి. పక్కన ఉన్న క్లిప్స్ మూవ్ చేస్తున్నా, దీన్ని ట్రిమ్ చేసుకుంటున్నా. చూడండి మనం మాట్లాడిన ఆడియో కరెక్ట్ గా దాని కిందకు వచ్చేలాగా సెట్ చేసుకోండి. నాకు ఆడియో ఇక్కడ దాకా సరిపోద్ది. కట్ చేసుకున్నా పర్లా, లేదంటే ట్రిమ్ చేసేయండి. ఇక్కడ దాకా సరిపోద్ది, ట్రిమ్ చేసుకున్నా. దీన్ని మూవ్ చేసుకొని చూడండి. అలాగే మనకి పైన ఉన్న స్నాప్ షాట్ ఇమేజ్ ను కూడా మనకి ఆడియోకి తగ్గట్టుగా సెట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనం ప్లే చేసామంటే ఇది మనకి ట్రిమ్ ఎడిటర్ లోకి చేంజ్ అయిపోయింది. ఇలా చేంజ్ అయితే పైన మనకి ఇంకో బటన్ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేశారంటే నార్మల్ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు ప్లే చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. చూడండి నేను మాట్లాడడం అయిపోయింది. ఇక్కడ స్టాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రీమియర్ యూస్ చూసారు కదా, ఈ విధంగా మనం ఇమేజెస్ యాడ్ చేసి ఈ వాయిస్ ఓవర్ ద్వారా ఆడియో అన్నది యాడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆడియో డక్కింగ్. ఈ ఆప్షన్ మనకి పెద్దగా యూజ్ ఉండదు. ఈ ఆడియో డక్కింగ్ మీద క్లిక్ చేసామంటే ఇది మనకి ఏం చేస్తుందంటే మనకి మన వీడియోతో పాటు బ్యాక్గ్రౌండ్ ఇంకో వీడియో కూడా ప్లే అవుతే మన వీడియో వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా వచ్చేలాగా సెట్ చేస్తుందండి. నాకైతే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్టీ కెమెరా ఎడిటర్. ఈ ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం ఏమైనా వీడియో తీస్తున్నప్పుడు మనం 4 క్యామ్స్ కానీ 5 క్యామ్స్ కానీ 3 క్యామ్స్ కానీ డిఫరెంట్ యాంగిల్స్ లో మనం షూట్ చేస్తాం కదా, ఆ వీడియోస్ అన్ని కలిపి మల్టీ కెమెరా ఎడిటర్ మీద క్లిక్ చేయడం ఇక్కడ మనకి వీడియోలు యాడ్ చేయడానికి వచ్చిందండి. మీడియా లైబ్రరీలో ఆ వీడియోలు ఇంపోర్ట్ చేసుకొని ఆ వీడియోలు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఓకే అనగానే మనకి టైం లైన్ లోకి వచ్చింది. నా దగ్గర అయితే వీడియోలు లేవు. మనకి టైం లైన్ లోకి వచ్చిన దాన్ని రైట్ క్లిక్ చేయగానే సబ్ ఎడిటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ లోకి వెళ్ళి మనం సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదంతా మనకు ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. నా దగ్గర వీడియోలు లేవు. వీడియోలు ఉంటే అది కూడా చెప్పేవాడిని. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ. ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే దీని మీద క్లిక్ చేయడం ప్రతి ట్రాక్ కి ట్రాన్స్పరెన్సీ అన్నది యాడ్ అవుతుందండి. చూడండి నాకు ఒకే ట్రాక్ లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఈ ట్రాక్స్ నాకు ఒపాసిటీ తగ్గాలి అంటే ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకుంటా. చూడండి నాకు వీడియో వ్యూవే చేంజ్ అయిపోయింది. అదే 0లో పెట్టానంటే నాకు బ్లాక్ స్క్రీనే కనబడుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోషన్ ట్రాకింగ్. చూడండి ఇది మనకి చిన్న బిట్ మీద అప్లై చేస్తున్నా, ఎందుకంటే నా పీసీ స్లోగా ఉంది. దానికోసం చిన్న బిట్ కింద డివైడ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ వరకు నాకు వీడియో కట్ అవ్వాలి అంటే కీబోర్డ్లో ఎన్ బటన్. నాకు స్ప్లిట్ అయింది కదా, చిన్న బిట్ మీద అప్లై చేస్తున్నా. ఇది సెలెక్ట్ చేసుకోవడం మనకి మోషన్ ట్రాకింగ్ అనేది హైలైట్ అవుతుందండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి షేప్ లో 2 ఉంటాయి. సర్కిల్ ఉంటుంది, రెక్టాంగులర్ ఉంటుంది. నేను వచ్చేటప్పుడు సర్కిల్ యూజ్ చేస్తున్నా. సర్కిల్ మీద క్లిక్ చేయండి. చూడండి నాకు ఫేస్ వరకు కనబడకూడదు. మీరు చాలా న్యూస్ ఛానల్లో చూసుంటారు, మనకి ఫేస్ కనబడకుండా అక్కడ ఉన్న క్యాండిడేట్ ను వరకే హైలైట్ చేస్తారు, ఫేస్ అయితే కనబడదు. అది మనం చెయ్యాలి అంటే చూడండి సర్కిల్ తీసుకున్నాను కాబట్టి నాకు సర్కిల్లో డ్రా అవుతుంది. చూడండి కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ మనకి మోజాయిక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది కన్ఫామ్ గా మార్క్ పెట్టుకోవాలి. ఒకవేళ మార్క్ లేకపోతే మనకు ఓన్లీ సర్కిలే కనబడుద్ది. ఇక్కడ మార్క్ పెట్టుకొని ఆ మోజాయిక్ ఎఫెక్ట్ కూడా మీకు ఎంత అప్లై అవ్వాలి. ఇప్పుడు మీరు తగ్గించారంటే చూసారు కదా మన ఫేస్ అనేది కనబడిపోతుంది. చూడండి ఒక 15 ఇచ్చాను. అలాగే నాకు ఈ మోజాయిక్ ఎఫెక్ట్ తో పాటు బ్లర్ కూడా అప్లై అవ్వాలనుకోండి. ఇక్కడ బ్లర్ దగ్గర కూడా మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకొని ఇక్కడ మనం హారిజంటల్ వెర్టికల్ పెంచుకుంటాం. చూసారు కదా బాగా బ్లర్ అయిపోయింది. ఇక్కడ మనకు లాక్ కేసు ఉంది కదా, నాకు ఇది సపరేట్ గా అప్లై అవ్వాలి, ఒకేసారి అప్లై అవుతుంది అంటే ఇక్కడ మనం లాక్ తీస్తాం అంటే దేనికి అది సపరేట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న వీడియో క్లిప్ మొత్తానికి అప్లై అవ్వాలి అంటే ఇక్కడ మనకి ట్రాక్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేయడం మన ఫేస్ మూవ్మెంట్ ని బట్టి ఈ ట్రాక్ కూడా మూవ్మెంట్స్ సెట్ అయ్యేలాగా సెట్ అయిపోద్ది. చూడండి దీని మీద క్లిక్ చేస్తున్నాం. చూడండి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా మనకి టైం లైన్ లో సపరేట్ గా యాడ్ అయింది. అదే నేను వీడియో మొత్తానికి అప్లై చేస్తే మన వీడియో మొత్తానికి పైన మాస్క్ అనేది యాడ్ అవుద్ది. చూడండి ఇప్పుడు ప్లే చేసామంటే ఫ్రెండ్స్
ఈ రోజు ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ప్రీమియర్ లో చూసారు కదా, మీరు ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్ ఫుల్ స్క్రీన్ లో చూడాలి అంటే షార్ట్ కట్ ఉంటదండి. ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేసినా సరిపోద్ది, లేదంటే ఇక్కడ క్లిక్ చేయండి. లైటింగ్ ఎఫెక్ట్స్ చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియోలో లైట్స్ అయితే లేవు కాబట్టి ఈ వీడియో బ్లాక్ స్క్రీన్ లో వస్తుంది. ఇప్పుడు నేను చూసారు కదా, ఇలా మనం ఫేస్ కి మాస్క్ కూడా అప్లై చేయొచ్చు. చూడండి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి స్ప్లిట్ స్క్రీన్. ఈ స్ప్లిట్ స్క్రీన్ గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తానండి. ఎందుకంటే నేను నెక్స్ట్ క్లాస్ లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చెప్తా కదా. ఈ ఆప్షన్స్ లో మనకి మోనటైజ్ టెంప్లెట్స్ అని ఉంటాయండి. ఈ టెంప్లెట్స్ లో మనకి స్ప్లిట్ స్క్రీన్ కి సంబంధించిన టెంప్లెట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ లో ఈ టెంప్లెట్స్ గురించి అలాగే ఇక్కడ ఉన్న స్ప్లిట్ స్క్రీన్ గురించి డీటెయిల్ గా చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాచ్ కలర్. ఇది మనకి హైలైట్ అవ్వాలి అంటే నేను తీసుకున్న వీడియో మీద మనకి ఏమైనా ఫోటో ఉండాలండి. టైమ్ లైన్ లో ఏదో ఒక ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఫోటో ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద ఉన్న వీడియో ఈ ఫోటో రెండు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కింద ఉన్న వీడియో మీద వన్ టైం క్లిక్ చేయగానే మనకి వీడియో సెలెక్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి పైన ఉన్న ఫోటోను కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం మనకి మ్యాచ్ కలర్ అనేది హైలైట్ అవుద్ది. దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా, మనం తీసుకున్న ఫోటో అలాగే వీడియో. ఇప్పుడు నేను తీసుకున్న ఫోటో కలర్ ఇక్కడ ఉన్న వీడియోకి అప్లై అవ్వాలి అంటే పైన మనకి యారో సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఇందులో ఉన్న కలర్ అనేది ఆటోమేటిక్ గా ఈ వీడియోకి అప్లై అయిపోద్ది. కింద ఓకే అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనం తీసుకున్న ఈ వీడియో క్లిప్ మొత్తం ఆ కలర్ లో ప్లే అవుతుంది. లైట్ రావాలి, పైనుంచి ఒక కలర్ లైట్ రావాలి. మీకు ఎగ్జాంపుల్ గా చూపించడం కోసం ఈ ఫోటో తీసుకున్నాను. మనం యాక్చువల్ గా అయితే మన కలర్ మ్యాచింగ్ ని బట్టి మన వీడియోకి ఏ కలర్ సెట్ అవుద్ది అనుకున్నామో ఆ కలర్ తీసుకొని మ్యాచ్ కలర్ అనేది యూస్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి కూడా చూసాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెఫ్ట్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ గురించి చూద్దాం. చూడండి, మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి నాకు ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ అనేవి కనబడాలి, ఏమేమి కనబడకూడదు అన్నది కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇక్కడ మల్టీ కెమెరా ఎడిటర్ తో నాకు పని లేదు, ఇది అవసరం లేదు అనుకుంటే ఇక్కడ మార్క్ తీసామంటే ఆప్షన్ అనేది ఇక్కడ రిమూవ్ అయిపోద్ది. ఇలాగా మీకు ఏ ఆప్షన్స్ కావాలో ఆప్షన్స్ వరకు మనం రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఆఫ్ లో పెడుతున్నా. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఆప్షన్ మనకి స్టోరీ బోర్డ్. ఇది ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే షార్ట్ ఫిల్మ్స్ గానీ మూవీస్ గానీ మనం స్టోరీ బోర్డులు క్రియేట్ చేసుకుంటాం కదా, వాళ్ళకైతే యూజ్ అవుద్ది. మనకైతే ఇది పెద్దగా యూజ్ ఉండదు. చూసారు కదా, మనకి ఇక్కడ స్టోరీ బోర్డ్స్ అనేవి హైలైట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సిడి సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఇప్పుడు దాకా నాకు ఎడిటింగ్ చేసిందల్లా బానే ఉంది, ఇది నేను డివిడిలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అంటే కింద మనకి ఎక్స్పోర్ట్ టు మై డివిడి అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేయడం మన వీడియో అన్నది డివిడిలో రైడ్ అవుద్ది. చూడండి, ఇది కూడా ఆఫ్ లో పెట్టుకోండి. చూడండి, అలాగే మనకి రైట్ సైడ్ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అయితే పెద్దగా యూజ్ ఉండవు. ఇందులో మనకి యూజ్ అయ్యే ఆప్షన్స్ గురించే చూద్దాం. చూడండి, ఈ మ్యాగ్నెటిక్ స్నాపింగ్ అనేది ఆఫ్ లో ఉంటే కన్ఫర్మ్ గా ఆన్ లో పెట్టుకోండి. ఇది మనకి బాగా యూజ్ అవుద్ది. ఇక్కడ మనం వీడియోలో అవి కట్ చేస్తున్నాం కదా, అలాగే మన వీడియోలో అవి డ్రాగ్ చేసినప్పుడు కరెక్ట్ గా సెట్ అవడానికి మ్యాగ్నెటిక్ స్నాపింగ్ అనేది యూజ్ అవుద్ది. చూడండి, ఇది ఒకేలా ఆఫ్ లో ఉంటే ఆన్ లో పెట్టుకోండి. అలాగే మనకి చివరి ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఏంటంటే మనకి ఫస్ట్ ది డిఫాల్ట్ గా పెట్టుంటదండి. సెకండ్ వచ్చేటప్పటికి మన ఏ క్లిప్ ఏ ఫోటో యాడ్ చేసినా మన క్లిప్స్ అన్ని రైట్ సైడ్ మూవ్ అవుతాయండి. సపోజ్ నేను ఇక్కడ ఒక వీడియో యాడ్ చేశాను అనుకోండి, నాకు ఇటు సైడ్ ఉన్న క్లిప్స్ అన్ని రైట్ సైడ్ మూవ్ అవుతాయి. చూడండి, నెక్స్ట్ అలాగే మనకి లాస్ట్ వచ్చేటప్పటికి మనకి మూవ్ అవ్వకుండా ఆ ప్లేస్ లో రీప్లేస్ అయిపోద్దండి. ఈ ఆప్షన్ పెట్టుకొని చూడండి, సపోజ్ నేను ప్లే హెడ్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఏదో ఒక వీడియో దీని ప్లేస్ లో రీప్లేస్ చేయాలనుకున్నారు అనుకోండి, ఆ వీడియో మనకి ఎంతసేపు ఉందో అంతసేపు వరకు రీప్లేస్ అయిపోద్ది. చూసారు కదా, ఆ వీడియో ప్లేస్ లో ఈ వీడియో రీప్లేస్ అయింది. చూడండి, లైన్ లో ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియో ప్రాపర్టీస్. మనం వీడియో ప్రాపర్టీస్ లోకి వెళ్ళాలి అంటే 2 మెథడ్స్ లో వెళ్ళొచ్చు. మన టైం లైన్ లో ఉన్న వీడియో మీద డబుల్ క్లిక్ చేసినా మనం వీడియో ప్రాపర్టీస్ లోకి వెళ్తాం. లేదంటే మనకి మీడియా లైబ్రరీ పక్కన ఎడిటర్ అని ఉంటది. మనం వీడియో సెలెక్ట్ చేసుకొని ఈ ఎడిటర్ మీద క్లిక్ చేయడం మనకి ప్రాపర్టీస్ అనేవి హైలైట్ అవుతాయి. చూడండి, ఇక్కడ మనం వీడియో పొజిషన్ చేంజ్ చేయాలన్నా వీడియో సైజు, రొటేషన్, ఒపాసిటీ, అలాగే మనకి బోర్డర్స్, కార్నర్ కర్వ్, ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి చూద్దాం. ఈ లైన్ లో మనకి ఫస్ట్ పొజిషన్ ఉంది. మనకి పొజిషన్ ఏంటంటే ఇక్కడ హారిజంటల్ అని ఉంది కదా, ఇది రైట్ సైడ్ మూవ్ చేసామంటే మన వీడియో పొజిషన్ అనేది రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. అదే మనం లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేసామంటే లెఫ్ట్ సైడ్. చూడండి, ఇక్కడ నెంబర్ మీద డబుల్ క్లిక్ చేశారంటే రీసెట్. అలాగే వెర్టికల్ వచ్చేటప్పటికి పైన, అలాగే లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసామంటే కిందకి. ఇక్కడ మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైజ్. మన వీడియో సైజ్ పెంచాలి అంటే ఇక్కడ మనం సైజ్ పెంచుకుంటాం.
అలాగే సైజ్ తగ్గియాలి అంటే సైజ్ తగ్గిస్తాం. ఈ రెండు మనకి ఎట్ ఏ టైం అప్లై అవుతున్నాయి. నాకు ఇలా ఎట్ ఏ టైం అప్లై అవ్వకూడదు, దేనికి అది సపరేట్ గా అవ్వాలి అంటే ఇక్కడ మనం లాక్ తీసి దేనికి అది సపరేట్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. రీసెట్ చేసా. నెక్స్ట్ వచ్చేటప్పటికి రొటేషన్, మన వీడియో రొటేట్ చేయాలి అంటే ఇక్కడ రొటేషన్ చేసుకుంటాం. అలాగే ఒపాసిటీ, నా వీడియో కొంచెం లైట్ గా కనబడాలి అంటే ఒపాసిటీ తగ్గించుకుంటాం. అలాగే ఎడ్జ్ సాఫ్ట్నెస్, మనకి ఈ వీడియోకి బోర్డర్లు మొత్తం కొంచెం సాఫ్ట్ అవ్వాలి అంటే ఎడ్జ్ సాఫ్ట్నెస్ పెంచామంటే మనకి వీడియో బోర్డర్లు అన్ని సాఫ్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్నర్ కర్వ్, ఇది పెంచాం అనుకోండి మన వీడియో లుక్కే చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వీడియోకి బోర్డర్లు అప్లై చేయాలన్నా అప్లై చేయొచ్చు. మనకి బోర్డర్లు కనబడాలి అంటే మన వీడియో సైజ్ అనేది తగ్గాలి కాబట్టి ఫస్ట్ నేను సైజ్ తగ్గించుకుంటున్నాను. చూడండి ఇప్పుడు బోర్డర్లు అప్లై చేద్దాం. నా బోర్డర్ కలర్ కూడా వైట్ ఉండాలి. ఇక్కడ వైట్ కలర్ పెట్టుకొని అప్లై అని ఇక్కడ బోర్డర్ సైజ్ అనేది పెంచుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు క్రాపింగ్, మన వీడియో క్రాప్ కూడా ఇక్కడే చేసుకోవచ్చండి. లెఫ్ట్ నుంచి అంటే నాకు లెఫ్ట్ సైడ్ నుంచి క్రాప్ అవుద్ది. అలాగే టాప్ నుంచి అంటే పై నుంచి, రైట్ సైడ్ అంటే మనకి రైట్ సైడ్ నుంచి క్రాప్ అవుద్ది. నెక్స్ట్ బాటమ్ అంటే కింద నుంచి క్రాప్ అవుద్ది. చూసారు కదా ఇక్కడ మనకి సైడ్ కీ ఫ్రేమ్స్ ఉంటాయండి. ఈ యూజ్ చేసి మనం బేసిక్ యానిమేషన్ కూడా చేయొచ్చు. చూడండి ఫస్ట్ నేను ఇవన్నీ రీసెట్ చేసుకుంటున్నా. నెంబర్ల మీద డబుల్ క్లిక్ చేయండి. చూడండి మనం ఈ వీడియో మీద చేద్దాం అనుకున్నాం కదా, దానికోసం నాకు బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ కావాలి. నీ బ్యాక్గ్రౌండ్ లుక్ కోసం ఒక ఇమేజ్ సెట్ చేసుకుంటున్నా. మనం ఇమేజ్ అయినా సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక వీడియో అయినా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇమేజ్ కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. చూడండి ఇప్పుడు మనం బేసిక్ యానిమేషన్ వీడియో మీద చేద్దాం. మనం దేనికి చేద్దాం అనుకున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. నీ వీడియో మీద చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి టైమ్ లైన్ లో వీడియో మీద డబుల్ క్లిక్ చేయండి. చూడండి నేను స్టార్టింగ్ కీ ఫ్రేమ్స్, ఎంటీ కీ ఫ్రేమ్స్ తీసుకుంటున్నా. నాకు సైజుకి సంబంధించిన కీ ఫ్రేమ్స్ కావాలి, కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ అలాగే నాకు కార్నర్ కర్వ్ అని ఉంది కదా, దీని దగ్గర కూడా కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ అలాగే నాకు బోర్డర్ కూడా కావాలి, బోర్డర్ దగ్గర కూడా కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లే హెడ్ కొంచెం మూవ్ చేసుకోండి. ఇక్కడ నాకు సైజ్ తగ్గాలి, సైజ్ తగ్గించుకుంటున్నా. అలాగే నాకు చూడండి అలాగే నాకు బోర్డర్ అప్లై అవ్వాలి, బోర్డర్ కూడా అప్లై చేసుకుంటున్నా. నా కార్నర్ కర్వ్ కూడా అప్లై అవ్వాలి, ఇది కూడా కొంచెం రౌండ్ వచ్చేలాగా డ్రాగ్ చేసుకున్నాం. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ షార్ప్నెస్ పోయి సర్కిల్ టైప్లో రొటేట్ అవుద్ది. నేను నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ నాకు నార్మల్గా వచ్చేవాలి. నేను మళ్ళీ ప్లే హెడ్ మూవ్ చేసుకొని ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని ఇక్కడ నార్మల్గా 100 ఉంటుంది, 100 అయినా పెట్టండి, లేకపోతే డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మనకి నార్మల్గా రీసెట్ అయిపోద్ది. చూడండి అలాగే ఇక్కడ నాకు మళ్ళీ రీసెట్ అయిపోవాలి. మనకి కీ ఫ్రేమ్ యాడ్ అవుద్ది, అలాగే రీసెట్ అయిపోద్ది. చూడండి మనకి బోర్డర్ దగ్గర కూడా సేమ్ అంతే. సరే కదా ఇప్పుడు మనం ప్లే చేసామంటే ఫ్రెండ్స్ ఈరోజు ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ప్రీమియర్ లో లైటింగ్ ఎఫెక్ట్స్ చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియోలో లైట్స్ అయితే లేవు కాబట్టి ఈ వీడియో బ్లాక్ స్క్రీన్. చూడండి మనం కీ ఫ్రేమ్ మీదకి వెళ్ళాలి అంటే ఇలా కీ ఫ్రేమ్ మీద సెలెక్ట్ చేస్తే కరెక్ట్ సెలెక్ట్ అవుతుంది. ఇంత రిస్క్ లేకుండా ఇక్కడ మనకి యారో కీస్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసామంటే మనం బ్యాక్ ఉన్న కీ ఫ్రేమ్ మీదకి వస్తాం, మళ్ళీ క్లిక్ చేసామంటే ఫస్ట్కి వెళ్తాం. రైట్ సైడ్ క్లిక్ చేసామంటే ప్లే హెడ్ ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్స్ మీద స్టెప్ బై స్టెప్ ఫ్రంట్కి వెళ్ళుద్ది, ఇటైతే బ్యాక్కి వెళ్ళుద్ది. చూడండి ఇక్కడ మనం కీ ఫ్రేమ్స్ మూవ్ చేసుకోవాలన్నా మూవ్ చేసుకోవచ్చు. నాకు స్లోగా అవుతుంది కదా, నాకు ఎంత స్లో వద్దు, కొంచెం స్పీడ్ అవ్వాలి అంటే దగ్గరకు మూవ్ చేసుకుంటా. అలాగే కింద ఉన్న ఇప్పుడు ప్లే చేసామంటే ఫ్రెండ్స్ ఈరోజు ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ప్రీమియర్ లో లైటింగ్ ఎఫెక్ట్స్ చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియోలో లైట్స్ అయితే లేదు. చూసారు కదా వీడియో బ్యాక్ ఇమేజ్ నాకు కరెక్ట్ సెట్ అవ్వలేదు. ఈ ఇమేజ్ మనం సెట్ చేయాలి అంటే మనం వీడియో మీద డబుల్ క్లిక్ చేస్తే వీడియో ప్రాపర్టీస్ ఎలా వస్తున్నాయి, సేమ్ అలాగే టైమ్ లైన్ లో ఉన్న ఇమేజ్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఏ ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ మనం సైజ్ పెంచుకుంటే సరిపోద్ది. చూసారు కదా మీకు అర్థం అవడం కోసం సింపుల్ గా చిన్న బేసిక్ యానిమేషన్ చేశాను. ఇంకా మనం క్రియేటివ్ గా చేయొచ్చు కానీ మనకి ఈ వీడియో టైం అనేది పెరిగిపోద్ది. నాకు ఈ వీడియో 30 minutes లోపే రావాలి. దానికోసం నేను సింపుల్ గా బేసిక్ యానిమేషన్ చేశాను. మీరు ఇంకా క్రియేటివ్ గా ట్రై చేయండి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన మనకి ఇక్కడ ఒక కొలాప్స్ ఆల్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే అన్ని మనకి దగ్గరగా అయిపోతాయండి. మళ్ళీ నాకు నార్మల్ గా రావాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారంటే నార్మల్ గా వస్తాయి. అలాగే మనకి ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి అన్ని రీసెట్ అయిపోతాయి.
చూసారు కదా, అసలు అన్ని కీ ఫ్రేమ్స్ పోయినాయి, నార్మల్ గా రీసెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కరెక్షన్స్. ఈ కరెక్షన్స్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఎన్హాచ్, అడ్జస్ట్మెంట్, స్టేబిలైజ్, వైడ్ యాంగిల్, లెన్స్ కరెక్షన్ ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఎన్హాచ్ మీద క్లిక్ చేశారంటే చూడండి, ఇక్కడ మనకి వైట్ బ్యాలెన్స్ అని ఉంది. ఇక్కడ మార్క్ పెట్టుకున్నారంటే ఆటోమేటిక్ గా మనకి వైట్ బ్యాలెన్స్ ఎంత సరిపోద్దో అంతలోకి చేంజ్ అయిపోద్ది. ఇక్కడ మళ్ళీ మీరు ఏమైనా చేంజ్ చేయాలంటే ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నాకు వైట్ తగ్గింది, పెరగాలి అంటే మన వీడియోకి తగ్గట్టుగా వైట్ బ్యాలెన్స్ చేసుకుంటాం. అలాగే మనకి లెవెల్స్ కూడా ఉంటాయి. ఈ లెవెల్స్ దగ్గర మార్క్ పెట్టారంటే మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ తో మన వీడియో అన్నది సెట్ అయిపోద్ది. చూడండి, ఇందులో మళ్ళీ మీకు చేంజెస్ చేసుకోవడానికి వచ్చింది. మీరు ఇంకా నాకు బ్రైట్నెస్ పెరగాలి అంటే ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకుంటారు, తగ్గాలి అంటే తగ్గిస్తారు. అలాగే వైబ్రెన్సీ చూడండి, ఇది కూడా మార్క్ తీసేస్తున్నా. ఈ రెండు మనకి మార్క్ పెడితే ఆటోమేటిక్ గా మన వీడియోకి వైట్ బ్యాలెన్స్, లెవెల్స్ అనేవి యాడ్ అవుతాయి. దాని కింద ఫండమెంటల్స్ ఉన్నాయి కదా, ఈ వచ్చేటప్పటికి మనం ఓన్ గా సెట్ చేసుకోవాలండి. ఫండమెంటల్స్ కింద బ్రైట్నెస్ ఉంది కదా, నా వీడియో కొంచెం బ్రైట్నెస్ కావాలి అంటే ఇక్కడ నేను బ్రైట్నెస్ పెంచుకుంటా. అలాగే కాంట్రాస్ట్ కూడా నా వీడియోకి తగ్గట్టుగా చేంజ్ చేసుకుంటా. నెక్స్ట్ అలాగే టెంపరేచర్ చూడండి, అలాగే సాచురేషన్. నాకు కొంచెం కలర్ఫుల్ గా కావాలి, నాకు స్కిన్ కలర్ పెరగాలి అంటే ప్లస్ చేసుకుంటా. అదే నేను మైనస్ చేశానంటే కలర్ తగ్గుద్ది. నేను జీరోలో పెట్టానంటే బ్లాక్ అండ్ వైట్ కింద కనబడుద్ది. అలాగే క్లారిటీ, నా వీడియో కొంచెం క్లారిటీగా కావాలి అంటే ఇక్కడ పెంచుకుంటాం. అలాగే హేజ్, ఇది కూడా మన వీడియోకి తగ్గట్టుగా మూవ్ చేస్తాం. ఇవన్నీ మళ్ళీ మనం రీసెట్ చేయాలంటే ఏం లేదు, ఈ నెంబర్ల మీద డబుల్ క్లిక్ చేసామంటే రీసెట్ అయిపోతాయి. చూడండి, దీని కింద మళ్ళీ మనకి వైట్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ మనకి పిక్కర్ టూల్ కూడా ఉంటదండి. ఈ పిక్కర్ టూల్ క్లిక్ చేసి మనకి మన వీడియోలో ఉన్న కలర్ మీద క్లిక్ చేసామంటే మన కలర్ అనేది అలా చేంజ్ అయిపోద్ది. కంట్రోల్ జెడ్ అంటున్నా, బ్యాక్ వస్తున్నా, ఇక్కడ డ్రాగ్ చేసుకొని మన వీడియో కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఉన్న కలర్లను బట్టి సపోజ్ నాకు వైట్ కావాలనుకోండి, ఇలా మన వీడియో కలర్ కూడా మనమే సెట్ చేయొచ్చు. చూడండి, అలాగే మనకి కింద సెలెక్టివ్ బ్రైట్నెస్ ఉంటది. ఇందులో కూడా మనకి ఫిల్ లైట్ అని, మిడ్ రేంజ్ అని, హైలైట్స్ అని, హైలైట్స్ దగ్గర ఇంక్రీజ్ చేశానంటే నా వీడియోకి హైలైట్స్ అనేవి యాడ్ అవుతాయి. అలాగే లైట్ కావాలి అంటే ఫిల్ లైట్ దగ్గర ఇంక్రీజ్ చేసామంటే మన వీడియో అన్నది కొంచెం లైట్ పడినట్టుగా కనబడుద్ది. నెక్స్ట్ అలాగే మిడ్ రేంజ్, దాని పొజిషన్, మనకు లైట్ పడే పొజిషన్ ని మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేబిలైజ్. ఈ స్టేబిలైజ్ మీద క్లిక్ చేసామంటే ఈ స్టేబిలైజ్ ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఏమైనా వీడియో షూట్ చేసినప్పుడు మన హ్యాండ్స్ షేక్ అయితే మన వీడియో కూడా ఆటోమేటిక్ గా షేక్ అవుద్ది కదా. ఇలా షేక్ అయిన వీడియోల్ని మనకి కదలకుండా సెట్ చేయడానికి ఈ స్టేబిలైజ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. నా దగ్గర అయితే అలాంటి వీడియో లేదు. ఆ వీడియో ఉంటే ఇక్కడ సెలెక్ట్ ప్రీసెట్ దగ్గర ఇక్కడ ఎక్స్ట్రీమ్ అయినా వాడచ్చు, నో జూమ్ అన్న ఆప్షన్ అయినా వాడచ్చు. నో జూమ్ అన్న అంటే మన వీడియో జూమ్ అవ్వకుండా స్టేబిలైజ్ చేస్తుంది. అదే ఎక్స్ట్రీమ్ అన్న అంటే మన వీడియో జూమ్ తో పాటు స్టేబిలైజ్ అవుద్ది. చూడండి, ఎక్స్ట్రీమ్ పెడుతున్నా. నెక్స్ట్ అలాగే బోర్డర్స్, మీకు ఏమైనా బోర్డర్స్ కావాలంటే సమ్ బోర్డర్స్ దగ్గర మార్క్ పెడతారు. కింద ఉన్న రెండు ఆప్షన్స్ చేంజ్ చేయకండి. ఇది మనకి సాఫ్ట్వేర్ వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చిన ఆప్షన్స్. దీన్ని బట్టే మన వీడియో అన్నది కదలకుండా సెట్ అవుద్ది. ఆటో జూమ్ ఫ్రేమ్ 75, మాక్సిమం ఆటో జూమ్ 150. ఇక్కడ రన్ ప్లే అన్నా అంటే ఆ వీడియో కదలకుండా స్టేబుల్ అయినట్టుగా మన వీడియో సెట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వైడ్ యాంగిల్ లెన్స్ కరెక్షన్. ఇది కూడా మనకి పెద్దగా యూజ్ ఉండదు. ఈ ఆప్షన్ గురించి కూడా లైట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి, అలాగే ఇంకా చాలా వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇదైతే ఇప్పుడు నేను చెప్పట్లా, ఎందుకంటే మనకి థర్డ్ క్లాస్, ఫైనల్ క్లాస్ లో ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ లో ఇప్పుడు నేను ఇందులో చెప్పే ఆప్షన్స్ అన్ని ఇందులో ఉంటాయి. సేమ్ ఆప్షనే ఇక్కడ ఇచ్చాడు. మనం థర్డ్ క్లాస్ లో ఈ ఎఫెక్ట్స్ గురించి డీటెయిల్ గా చూద్దాం. ఆ థర్డ్ క్లాస్ లోనే గ్రీన్ స్క్రీన్ వీడియోని గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో ఆ క్లాస్ లో చెప్తా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యాన్ అండ్ జూమ్. దీని మీద క్లిక్ చేశారంటే మన వీడియో మనకు కావాల్సిన చోట జూమ్ అవ్వాలి అంటే జూమ్ అయ్యేలాగా కూడా సెట్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నాకు సోర్స్ కనబడుతుంది, టైమ్ లైన్ కనబడుతుంది. ఈ రెండు కనబడకూడదు, నాకు ఓన్లీ టైమ్ లైనే కనబడాలి అంటే పైన కార్నర్ లో క్లిక్ చేయండి. నాకు ఓన్లీ టైమ్ లైనే కనబడుద్ది. చూడండి, సపోజ్ నాకు ఈ ప్లేస్ లో జూమ్ అవ్వాలనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ ఎంటీ కీ ఫ్రేమ్ తీసుకోండి. జూమ్ దగ్గర ఎంటీ కీ ఫ్రేమ్ తీసుకున్నా. నెక్స్ట్ నాకు కొంచెం మూవ్ అవ్వగానే ఇక్కడ జూమ్ అవ్వాలనుకోండి, ఇక్కడ జూమ్ చేసుకోండి. మనకు ఆటోమేటిక్ గా కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుద్ది. చూడండి, అలాగే నాకు పొజిషన్లు కూడా సెట్ అవ్వాలి. ఫస్ట్ నేను పొజిషన్లు కూడా ఎంటీ తీసుకుంటున్నాను. చూడండి, ఎప్పుడైనా మనకి రైట్ సైడ్ యారోస్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి కీ ఫ్రేమ్స్ మీదకి వెళ్ళండి. మీకు నచ్చినట్టుగా ఇలా మూవ్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ డిఫరెన్స్ వస్తాయి. చూడండి, ఫస్ట్ నేను ఇటు క్లిక్ చేసా, ఇప్పుడు ఇటు క్లిక్ చేయడం ఈ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చాం.
చూడండి దీని పొజిషన్ కూడా మనం సెట్ చేసుకుందాం. నాకు హారిజంటల్ బాగానే ఉంది, ఇది నాకు ఎంటీ కీ ఫ్రేమ్ కింద ఉండాలి. వెర్టికల్ వచ్చేటప్పటికి చేంజ్ అవ్వాలి, నాకు కిందకు రావాలి. సరిపోద్ది పొజిషన్. ఇక్కడికి కీ ఫ్రేమ్ యాడ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ కొంచెం మూవ్ చేసుకొని ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా తీసుకొని మళ్ళీ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోండి. ఈ కీ ఫ్రేమ్స్ ఏం చేస్తున్నా అంటే రీసెట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఉన్న నెంబర్ల మీద డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ప్లే చేసామంటే ఫ్రెండ్స్, ఈరోజు ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ప్రీమియర్ లో లైటింగ్ ఎఫెక్ట్స్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ప్రీసెట్ లో ఇంకా చాలా ప్రీసెట్స్ ఉంటాయండి. స్టాటిక్ స్మాల్ జూమ్ అంటే మనకి కొంచెం జూమ్ అయ్యి మన వీడియో అన్నది ప్లే అవుద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా, అలాగే మనకి బిగ్ జూమ్ అని, స్లో జూమ్ ఇన్ అని ప్రీసెట్లు అన్ని ఉంటాయి. ఈ ప్రీసెట్లు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ ఇన్, ట్రాన్సాక్షన్ అవుట్. ఈ ఆప్షన్స్ ఏంటంటే ట్రాన్సాక్షన్ ఇన్ వచ్చేటప్పటికి మన ప్రతి వీడియోకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఉంటదండి. కార్నర్ లోకి వెళ్ళడం మనకి ట్రాన్సాక్షన్ అప్లై ఉంటది. మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం జూమ్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేసి ఆల్ ట్రాక్ సైజెస్ లో వెరీ లార్జ్ పెడుతున్నా. చూడండి ఇక్కడికి వెళ్ళడం మనకి ట్రాన్సాక్షన్ ఉంది కదా, అలాగే ప్రతి దానికి ట్రాన్సాక్షన్ ఉంటది. ఈ ట్రాన్సాక్షన్ మనకి ఎంతసేపు ప్లే అవ్వాలి అన్న డ్యూరేషన్ కూడా మనమే సెట్ చేసుకుంటాం. నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఇక్కడ డ్యూరేషన్ అనేది పెరిగిపోద్ది. ఇప్పుడు మనం ప్లే చేసామంటే మనకి డిజాల్వ్ ఎఫెక్ట్ అప్లై అవుద్ది. ఈరోజు ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ప్రీమియర్ లో లైటింగ్ ఎఫెక్ట్స్ చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియోలో చూసారు కదా మనకి స్లోగా అప్లై అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నాకు డ్యూరేషన్ పెరిగిపోయింది. చూడండి నేను తగ్గించాను అనుకోండి, మనకి అప్లై అవుద్ది లైట్ గా, మనకి బ్లాక్ స్క్రీన్ తో ఓపెన్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈరోజు ప్రీమియర్ చూసారు కదా డిజాల్వ్ ఎఫెక్ట్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ అవుట్. ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి వీడియో ఎండింగ్, మన వీడియో స్టార్టింగ్ వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ ఇన్, మన వీడియో ఎండింగ్ వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ అవుట్. అలాగా ప్రతి క్లిప్ కి మనం ప్రతి క్లిప్ కి స్టార్టింగ్ ట్రాన్సాక్షన్ ఇన్, ఎండింగ్ ట్రాన్సాక్షన్ అవుట్. చూడండి దీన్ని తగ్గించామంటే మనకి ఇక్కడ చేంజ్ అవుద్ది. చూసారు కదా, నేను ప్లే చేశానంటే నాకు వీడియో ఇక్కడికి వచ్చిన తర్వాత దాని పక్కన ఉన్న వీడియోతో మిక్స్ అయ్యి మనకి ఇలా కనబడుద్ది. డీటెయిల్ గా చూద్దాం, కస్స లేట్ చేయొద్దు. ఈ రోజు వీడియోలోకి చూసారు కదా, చూడండి ఈ ట్రాన్సాక్షన్ కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. మనం దాని మీదకి వెళ్ళంగానే ట్రాన్సాక్షన్ కనబడుద్ది, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మనకి డ్యూరేషన్ చేంజ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం డ్యూరేషన్ చేంజ్ చేయొచ్చు. అలాగే రివర్స్ లో ఆ ఎఫెక్ట్ అనేది రివర్స్ లో ప్లే అయ్యేలాగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి టైం రీమ్యాపింగ్. ఈ ఆప్షన్ ఏంటంటే మన వీడియో స్పీడ్ గా ప్లే అవ్వాలి అన్నా, అలాగే రివర్స్ లో ప్లే అవ్వాలి అన్నా ఈ టైం రీమ్యాపింగ్ యూజ్ చేసి మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి ట్రాక్ నార్మల్ గా పెట్టేస్తున్నా, ఆల్ ట్రాక్ సైజెస్ లో మీడియం. టైం రీమ్యాపింగ్ మీద క్లిక్ చేయండి. చూడండి మీకు ఏ పార్ట్ లో స్పీడ్ గా ప్లే అవ్వాలో అక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. చూడండి ఫస్ట్ వచ్చేటప్పటికి డిఫాల్ట్, ఇది నార్మల్ గానే ఉంది. అలాగే ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటున్నా. 1 కీ ఫ్రేమ్ బ్యాక్ వచ్చి ఇక్కడ నాకు వీడియో స్పీడ్ గా ప్లే అవ్వాలి, దానికోసం ఇక్కడ స్పీడ్ అనేది పెంచుకుంటున్నా. చూడండి అలాగే నాకు ఇక్కడ వీడియో స్లో అవ్వాలనుకోండి, ఇక్కడ నేను స్లో చేసుకుంటా. కింద మీకు లైన్ కనబడుతుంది కదా, ఈ లైన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడికి వచ్చేటప్పటికి నార్మల్ అయిపోవాలి, ఇక్కడ 100 లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేశారంటే ఇక్కడ నుంచి మన వీడియో స్పీడ్ అవుద్ది, నార్మల్ అవుద్ది, స్లో అవుద్ది, మళ్ళీ నార్మల్ అవుద్ది. లైటింగ్ ఎఫెక్ట్స్ చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తాను కదా, ఈ వీడియోలో లైట్స్ అయితే లేవు కాబట్టి ఈ వీడియో బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు నేను ప్రీమియర్ యూస్ చేసి ఈ వీడియో లైట్ చేశానంటే మనకి లైట్స్ అనేవి యాడ్ అవుతాయి, మనకి లైట్స్ అనేవి యాడ్ అవుతాయి. చూడండి చూసారు కదా, ఇక్కడ మనకి స్లో అయింది. నీ వీడియో స్పీడ్ చేస్తున్నప్పుడు నాకు ఆడియో అలాగే ఉండాలి, డిస్టర్బ్ అవ్వకూడదు, వీడియో వరకే స్పీడ్ అవ్వాలి అంటే అది కూడా మనం సెట్ చేయొచ్చండి. ఏం లేదు, చూడండి కంట్రోల్ జెడ్ అంటున్నా, బ్యాక్కి వెళ్తున్నా. ఫస్ట్ మనకి ఈ వీడియో ఉంది కదా, చూడండి కింద ఉన్న ఫోటో అవసరం లేదు నాకు. ఈ వీడియోకి మీరు ఎక్కడైతే స్పీడ్ పెంచాలనుకుంటున్నారో ఆ పార్ట్ వరకు కట్ చేసుకోండి. మనం వీడియో స్ప్లిట్ చేయాలి అంటే ఎన్ వీడియో మీద రైట్ క్లిక్ చేసి డిటాచ్ ఆడియో, నాకు ఆడియో వరకు సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు స్పీడ్ పెంచుదాం అనుకుంటే ఈ వీడియోకి స్పీడ్ పెంచండి. ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని టైం రీమ్యాపింగ్ లో చూడండి ఫస్ట్ ఎంటీ కీ ఫ్రేమ్ తీసుకున్నా. నెక్స్ట్ నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి వీడియో అన్నది స్పీడ్ అవ్వాలి, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అదే స్పీడ్ రన్ అవ్వాలి, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీడియో అన్నది నార్మల్ అయిపోవాలి. ఇక్కడ 100 పెట్టుకోండి. లో లైక్ చూడండి ప్లే చేస్తున్నా.
లేవు కాబట్టి ఈ వీడియో బ్లాక్ స్క్రీన్ లో వస్తుంది. ఇప్పుడు నేను ప్రీమియర్ యూజ్ చేసి ఈ వీడియోకి లైటింగ్ ఎఫెక్ట్స్ వేసానంటే మనకి లైట్స్ అనేవి చూసారు కదా. నా వీడియో అయితే స్పీడ్ గానే ప్లే అవుతుంది, నా ఆడియోకి ఏ డిస్టర్బెన్స్ లేదు, నా ఆడియో నార్మల్ గానే ప్లే అవుతుంది. మనం వీడియో రివర్స్ చేయాలంటే ఏం లేదు, వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన స్ట్రెచ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకోవడం ఇక్కడ స్పీడ్ ఉన్న ఆప్షన్స్ అన్ని డిజిబుల్ లోకి వెళ్ళిపోతాయి. వీడియో దగ్గర రివర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకోవడం మన వీడియో అన్నది రివర్స్ అయిపోద్ది. అసలు హ్యాండ్స్ ఫ్రంట్ కి వెళ్ళాలి, మనం బ్యాక్ నుంచి తీసుకుంటున్నట్టుగా బ్యాక్ నుంచి వస్తుంది. రివర్స్ అయింది. ఆ రివర్స్ అయ్యేది కూడా నాకు స్మూత్ మోషన్ లో అవ్వాలి అంటే ఇక్కడ స్మూత్ మోషన్ దగ్గర మార్క్ పెట్టుకుంటాం. చూడండి, ఈ రివర్స్ వీడియోకి మైనస్ ఏంటంటే కామ్టాషియా, ఫిల్మోరా, పవర్ డైరెక్టర్ ఇట్లా మన వాయిస్ కూడా రివర్స్ అవుతుందండి. కానీ పినాకిల్ లో వచ్చేటప్పటికి మన వాయిస్ అనేది రిమూవ్ అయిపోతుంది, ఓన్లీ వీడియో వరకే రివర్స్ అవుతుంది. చూడండి, ఇక్కడ రీసెట్ అన్నా అంటే అన్ని రీసెట్ అయిపోతాయి. చూడండి, మనం ఈ సాఫ్ట్వేర్ గురించి ఆల్మోస్ట్ డీటెయిల్ గా చూసాం, కానీ ఇది ఒక్క లైన్ మిగిలింది, ఇది మనం థర్డ్ క్లాస్ లో చూద్దాం. అలాగే మీరు ఒకేలా ఫస్ట్ క్లాస్ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసి ఆ వీడియోని కూడా చూడొచ్చు. అలాగే మనకి ఈ వీడియోని ఫుల్ స్క్రీన్ లో చూడాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసామంటే మన వీడియో అన్నది ఫుల్ స్క్రీన్ లో చూడొచ్చు. అలాగే దాని పక్కన ఉన్న ఆప్షన్ ఏంటంటే మనం ఇక్కడ క్లిక్ చేసామంటే ఇది సపరేట్ విండో కింద డివైడ్ అయిపోద్ది. చూడండి, మళ్ళీ నాకు అటాచ్ అయిపోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారంటే అటాచ్ అయిపోద్ది. అదే మనకి ఫైనల్ వచ్చేటప్పటికి మనకి సపరేట్ గా సోర్స్ విండో, టైమ్ లైన్ విండో కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తాం, మనకి సపరేట్ అవుతాయి. మళ్ళీ మనకి స్క్రీన్ లో నార్మల్ గా వచ్చేవాలి అంటే పైన క్లిక్ చేశారంటే నార్మల్ గా సోర్స్, టైమ్ లైన్ మీద క్లిక్ చేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ పినాకిల్ స్టూడియో పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పినాకిల్ స్టూడియో ఫుల్ కోర్స్ వీడియో లింక్ ఉంది. మీరు ఆ వీడియోలో ఆల్రెడీ 1 అవర్ చూసారు, మిగతా హాఫ్ అన్ అవర్ చూస్తే సరిపోద్ది. అలాగే డిస్క్రిప్షన్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.